Hello friends, this is Naveen. Welcome you all. పార్లమెంట్లో మన నెక్స్ట్ టాపిక్ వెకేటింగ్ ఆఫ్ సీట్స్. ఓకే, సీట్స్ యొక్క వేకెన్సీ చూడండి. ఫస్ట్ కండిషన్ డబుల్ మెంబర్షిప్ ఉంటే వేకెన్సీస్ ఎలా వస్తాయి చూద్దాం. ఎ పర్సన్ కెనాట్ బి ఏ మెంబర్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఎట్ ద సేమ్ టైం. పార్లమెంట్లో ఉన్న రెండు హౌసెస్కి అంటే లోక్సభకి అండ్ రాజ్యసభకి ఒకేసారి పర్సన్ మెంబర్ అవ్వకూడదు. సో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. Thus, the Representation of People's Act 1951 provides the following. So, RPA Act లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి దానికి. చూడండి, ఫస్ట్ వన్, ఇఫ్ ఎలక్టెడ్ టు బోత్ ద హౌసెస్ మస్ట్ ఇంటిమేట్ within 10 days in which house he deserves to serve. In default, seat in the Rajya Sabha becomes vacant. ఓకే, ఒకవేళ రెండు హౌసెస్కి ఎలక్టెడ్ టు బోత్ ద హౌసెస్, రెండు హౌసెస్కి సెలెక్ట్ అయితే, లోక్సభకి రాజ్యసభకి ఎలక్ట్ అయిపోతే వితిన్ 10 డేస్లో ఇంటిమేట్ చేయాలి ఏ హౌస్లో ఉండాలనుకుంటున్నారు అనేది. లేదంటే డిఫాల్ట్గా సీట్ ఇన్ రాజ్యసభ బికమ్స్ వేకెంట్, రాజ్యసభ సీట్ అనేది వేకెంట్ అయిపోద్ది, అతను లోక్సభకు మాత్రమే మెంబర్ అవుతారు. ఓకే, సెకండ్ కండిషన్, ఇఫ్ ఎ సిట్టింగ్ మెంబర్ ఎలక్టెడ్ టు అదర్ హౌస్, హీ సీట్ ఇన్ ద ఫస్ట్ హౌస్ బికమ్స్ వేకెంట్. ఓకే, సిట్టింగ్ మెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో అతను ఆల్రెడీ మెంబర్ అనుకోండి, రాజ్యసభకి అతను ఎలక్ట్ అయితే, సో ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ మెంబర్ కానీ రాజ్యసభకి ఎలక్ట్ అయితే ఫస్ట్ హౌస్ వేకెంట్ అయిపోద్ది. ఓకే, ఫస్ట్ హౌస్లో ఉన్న సీట్ వేకెంట్ అయిపోతుంది, అప్పుడు లోక్సభలో ఉన్న వేకెన్సీ వచ్చేస్తుంది. ఓకే, అతను రాజ్యసభకు చెందుతాడు అప్పుడు. ఓకే, ఒకవేళ రాజ్యసభలో మెంబర్ అనుకోండి, లోక్సభకు ఎలక్ట్ అయితే ఇది వేకెంట్ అయిపోయి అతను లోక్సభకు మెంబర్ అవుతారు అలా. ఓకే, అండ్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎలక్టెడ్ టు 2 seats in a house, select any one, otherwise both seats become vacant. ఓకే, ఒకవేళ ఒకే హౌస్లో, లోక్సభలో కానీ రాజ్యసభ కానివ్వండి, ఒకే హౌస్లో 2 సీట్స్కి తను ఎలక్ట్ అయితే, ఒకే హౌస్లో అయితే ఏదైనా ఒక సీట్లో తను వర్క్ చేస్తానని చెప్పాలి, తను సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే రెండు వేకెంట్ అయిపోతాయి. ఓకే, తనకు పూర్తిగా మెంబర్షిప్ అనేది పోతుంది. ఓకే, అండ్ సిమిలర్లీ ఎ పర్సన్ కెనాట్ బి ఎ మెంబర్ ఆఫ్ బోత్ ద పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేచర్ అట్ ద సేమ్ టైం. సో అలాగే పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేచర్కి ఒకేసారి మెంబర్గా ఉండకూడదు. ఓకే, ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ సో ఎలక్టెడ్, his seat in parliament becomes vacant if he does not resign his seat in the state legislature within 14 days. సో ఒకవేళ అలా ఎలక్ట్ అయితే పార్లమెంట్కి అలాగే స్టేట్ లెజిస్లేచర్లో రెండింటికి ఎలక్ట్ అయితే 14 డేస్లో తను రిజిగ్నేషన్ ఇవ్వాలి, స్టేట్ లెజిస్లేచర్కి రిజిగ్నేషన్ ఇవ్వాలి, లేదంటే హిస్ సీట్ ఇన్ పార్లమెంట్ బికమ్స్ వేకెంట్. సో అతను రిజిగ్నేషన్ ఇవ్వకపోతే అతను పార్లమెంట్ సీట్ అనేది వేకెంట్ అయిపోద్ది, అప్పుడు అతను ఓన్లీ స్టేట్ లెజిస్లేచర్కే మెంబర్ అవుతారు. ఓకే, ఇవి డబుల్ మెంబర్షిప్ యొక్క కండిషన్స్. సో డబుల్ మెంబర్షిప్ ఈ కండిషన్స్లో వేకెన్సీ అయిపోతాయి సీట్స్. ఓకే, అండ్ వేకెన్సీకి సెకండ్ కండిషన్ డిస్క్వాలిఫికేషన్. ఓకే, మనం ఆల్రెడీ డిస్క్వాలిఫికేషన్స్ చూసాం, రైట్? ఇఫ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బికమ్స్ సబ్జెక్ట్ టు ఎనీ డిస్క్వాలిఫికేషన్ స్పెసిఫైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్న డిస్క్వాలిఫికేషన్స్ ఏవైనా ఉన్నా, అలాగే హిస్ సీట్ బికమ్స్ వేకెంట్, అతని యొక్క సీట్ వేకెంట్ అయిపోద్ది. ఆల్రెడీ డిస్క్వాలిఫికేషన్స్ చూసాం, సో డిస్క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా సీట్ వేకెంట్ అయిపోద్ది. Here, the list of disqualifications also include the disqualifications on the ground of defection under the provisions of the 10th schedule of the Constitution. ఆల్రెడీ చూసాం మనం, కాన్స్టిట్యూషన్ కొన్ని రూల్స్ పెట్టింది, పార్లమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది, అలాగే 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్లో కొన్ని రూల్స్ ఉంటాయి డిస్క్వాలిఫికేషన్స్కి. సో ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ అంటే కాన్స్టిట్యూషన్ పెట్టినవే కాకుండా మొత్తం అన్నీ అనమాట, 10th షెడ్యూల్లో ఉన్నవి. ఓకే, డిఫెక్షన్, గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ కూడా చెందుతాయని అర్థం. సో ఏ డిస్క్వాలిఫికేషన్ అయినా సరే, తన డిస్క్వాలిఫికేషన్ అయితే అక్కడ సీట్ వేకెంట్ అయిపోద్ది. ఓకే, and next resignation. So a member may resign his seat by writing to a speaker or chairman, speaker ki gani chairman ki gani. Okay, so chairman for Rajya Sabha, speaker for Lok Sabha. So ఎవరికైనా, సో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వీళ్ళు కదా, సో అందువల్ల వాళ్ళకి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి రిజైన్ చేయొచ్చు మెంబర్. ఓకే, అప్పుడు కూడా వేకెన్సీ అయిపోద్ది. ద సీట్ ఫాల్స్ వేకెంట్ వన్ ద రిజిగ్నేషన్ ఈజ్ యాక్సెప్టెడ్, రిజిగ్నేషన్ వీళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, అది వేకెంట్ అవుద్ది. హౌఎవర్ ద చైర్మన్ అండ్ స్పీకర్ may not accept the resignation if he is satisfied that it is not voluntarily or genuine. సో చైర్మన్ ఆర్ స్పీకర్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు కూడా, వాళ్ళకి అనిపిస్తే అది వాలంటీర్గా చేయడం లేదు, సమ్ ఫోర్స్ ఉంది, ఆర్ జెన్యున్ కాదు అని అనిపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కూడా, కానీ యాక్సెప్ట్ చేస్తే అక్కడ సీట్ వేకెంట్ అయిపోద్ది. ఓకే, అండ్ నెక్స్ట్ కండిషన్ అబ్సెన్స్. ఏ హౌస్ కెన్ డిక్లేర్ ద సీట్ ఆఫ్ ఎ మెంబర్ వేకెంట్ ఇఫ్ హీ ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ మీటింగ్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days వితౌట్ ఇట్స్ పర్మిషన్. హౌస్ యొక్క పర్మిషన్, ఏ హౌస్ అయితే ఆ హౌస్, లోక్సభ కానీ రాజ్యసభ కానీ,
ఆ హౌస్ పర్మిషన్ లేకుండా 60 డేస్ పాటు లీవ్లో ఉంటే, అబ్సెంట్ అయితే, లీవ్ కాదు అబ్సెంట్, 60 డేస్ పాటు అబ్సెంట్ అయితే వితౌట్ ఎనీ పర్మిషన్, సో అప్పుడు సీట్ వేకెంట్ అయిపోద్ది. ఓకే, అండ్ ఇన్ కంప్యూటింగ్ ద పీరియడ్ ఆఫ్ 60 డేస్, ఈ 60 డేస్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఓకే, అందులో నో అకౌంట్ షెల్ బి టేకెన్ ఆఫ్ ఎనీ పీరియడ్ డ్యూరింగ్ విచ్ హౌస్ ఈజ్ ప్రొరోగ్డ్ ఆర్ అడ్జర్న్డ్ ఫర్ మోర్ దెన్ 4 కన్సిక్యూటివ్ డేస్. సో హౌస్ ఉంది కదా, లోక్సభ రాజ్యసభ, అతను 60 డేస్ పాటు అబ్సెంట్ అవ్వాలి. ఆ కండిషన్లో ఆ 60 డేస్ కౌంటింగ్లో 4 డేస్ కంటే ఎక్కువ, 4 కన్సిక్యూటివ్ డేస్ అంటే కంటిన్యూస్ డేస్ అనమాట. ఓకే, కంటిన్యూస్గా 4 డేస్ పాటు హౌస్ అనేది ప్రొరోగ్ అయినా అడ్జర్న్ అయింట అంటే హౌస్ మీటింగ్లో లేదు, అలా లేనప్పుడు ఆ 4 డేస్ కన్నా, ఆ 4 డేస్ కానీ, ఆ 4 డేస్ కన్నా ఎక్కువ కానీ అవి ఈ 60 డేస్ క్యాలిక్యులేషన్లోకి రావు. ఓకే, సో ఇలా కాకుండా కంటిన్యూస్గా 60 డేస్ పాటు తను పర్మిషన్ లేకుండా అబ్సెంట్ అయితే తను వేకెన్సీ వచ్చేస్తుంది, అక్కడ అతని సీట్ వేకెంట్ అయిపోద్ది. ఓకే, and other cases. Okay, so the member has to vacate his seat in the parliament if his election is declared void by the court. So court అతని ఎలక్షన్ అనేది void అని చెప్తే, ఓకే, సో అతని ఎలక్షన్ చెల్లదు, అది రాంగ్ ఎలక్షన్ అని కోర్టు కానీ డిసైడ్ చేస్తే కనుక అతను డిస్క్వాలిఫై అయిపోతారు, ఆటోమేటిక్గా వికెట్ అయిపోతుంది. ఓకే, అండ్ హీఈస్ ఎక్స్పెల్డ్ బై ద హౌస్ నుంచి అతను ఎక్స్పెల్ చేసిన, హౌస్ నుంచి రిమూవ్ చేసిన, ఎనీ కండిషన్స్ వల్ల హౌస్ నుంచి అతను రిమూవ్ చేసిన, ఎక్స్పెల్ చేసిన, అండ్ ఇఫ్ హీ ఈజ్ ఎలక్టెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్, అతను ప్రెసిడెంట్ కానీ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎలక్ట్ అయినా, అండ్ హీఈస్ అపాయింటెడ్ యాజ్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ స్టేట్ గవర్నర్ అయినా సరే అతని సీట్ వేకెంట్ అయిపోద్ది. సో ఇవి వేకెన్సీస్ వచ్చే కండిషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరు? సో లోక్సభ అండ్ రాజ్యసభలో అయితే లోక్సభలో స్పీకర్, నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్, నెక్స్ట్ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఉంటారు. అలాగే రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్. ఓకే, వీళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఉంటారు. ఓకే, మెయిన్గా ఉండేది స్పీకర్, చైర్మన్, వీళ్ళు లేకపోతే వీళ్ళు. ఓకే, సో ఇలా వాళ్ళ పొజిషన్కి వాళ్ళు వస్తుంటారు. ఓకే, వీళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్. ఓకే, ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ స్పీకర్ and deputy speaker originated in India in 1921 under the provisions of the Government of India Act 1919, Montagu Chelmsford reforms. Okay, so speaker, deputy speaker, ఈ ఇన్స్టిట్యూషన్స్, ఓకే, ఇవి ఆరిజినేట్ అయ్యింది ఎప్పుడు? ఇన్ ఇండియా 1921 నుంచి 21లో ఇవి ఆరిజినేట్ అయ్యాయి. సో బేస్డ్ ఆన్ ప్రొవిజన్స్, ఏ ప్రొవిజన్స్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 ప్రొవిజన్స్లో. ఓకే, మాంటెగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాం. ఓకే, 1919 ప్రొవిజన్స్ బేస్ చేసుకొని 1921లో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అనే ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఆరిజినేట్ అయ్యాయి. అట్ దట్ టైమ్ ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ వర్ కాల్డ్ ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ ప్రెసిడెంట్ అనేవాళ్ళు, వాళ్ళని ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ ప్రెసిడెంట్ అనేవాళ్ళు. బిఫోర్ 1921 ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యూజ్డ్ టు ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో 1921కి ముందు, ఓకే, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరు ఉండేవారు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండేవాళ్ళు. ఓకే, Britishers. Okay, so in 1921 the Frederick White and Sachidanand Sinha were appointed by the Governor General of India as the first speaker and the first deputy speaker respectively of the Central Legislative Assembly. Central Legislative Assembly ki first speaker ga, deputy speaker ga వీళ్ళని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, అంతకుముందు గవర్నర్ జనరల్ ఉండేవాళ్ళు. సో తర్వాత గవర్నర్ జనరల్ వీళ్ళని స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఎలక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఫెడ్రిక్ వైట్ స్పీకర్గా, సచ్చిదానంద్ సిన్హా డిప్యూటీ స్పీకర్గా. ఓకే, ఇన్ 1925 Vittalbhai J. Patel became first Indian and first elected speaker of the Central Legislative Assembly. Okay, first Indian, first elected speaker. Okay, first Indian, first elected speaker. ఇక్కడ చూడండి, ఫెడ్రిక్ వైట్, ఇండియన్ కాదు, రైట్? సో ఫస్ట్ ఎలక్టెడ్ స్పీకర్ ఎప్పుడు? 1921, ఫస్ట్ ఇండియన్, ఫస్ట్ ఎలక్టెడ్ స్పీకర్ ఆఫ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 changed the nomenclature of the president and the deputy president of the central legislative assembly to the speaker and deputy speaker. సో ఇంతకు ముందు వాళ్ళు ఏమనేవాళ్ళు? ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ ప్రెసిడెంట్ అనేవాళ్ళు కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 వాళ్ళ యొక్క నేమ్స్ని చేంజ్ చేసింది, స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా. ఓకే, హౌఎవర్ the old nomenclature continued till 1947 as the federal part of 1935 Act was not implemented. So 1935 Act federal part అనేది అప్పటికి ఇంప్లిమెంట్ కాలేదు. సో అందువల్ల 1947 వరకు ఓల్డ్ నామిక్లేచరే ఉండేది, అంటే ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ అనే వర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు. ఓకే, 1947 వరకు.
And next, G.V. Mavlankar and Anantswamy Iyengar had the distinction of the being the first speaker and the first deputy speaker respectively of the Lok Sabha. Lok Sabha ki first speaker and deputy speaker ga G.V. Mavlankar and Anantswamy Iyengar అయ్యారు. ఓకే, ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలక్టెడ్ స్పీకర్, కానీ ఇక్కడ చూడండి ఇది 1925లో. ఓకే, ఇది 1925 అండ్ ఇక్కడ స్పీకర్ అన్నాం, కానీ అది స్పీకర్ వర్డ్ కాదు, ఎందుకంటే ప్రెసిడెంట్ డిప్యూటీ ప్రెసిడెంట్ అనేవాళ్ళు. కానీ ఎప్పుడు 1947 తర్వాత నామిక్లేచర్ మారింది అండ్ ఇండిపెండెంట్ ఇండియాకి అయిన వాళ్ళు వీళ్ళు. ఓకే, జీవి మావలంకర్ అండ్ అనంతస్వామి అయ్యంగార్ ఫస్ట్ లోక్సభ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్స్. ఓకే, అండ్ జీవి మావలంకర్ ఆల్సో హెల్డ్ ద పోస్ట్ ఆఫ్ స్పీకర్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లెజిస్లేటివ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొవిజనల్ పార్లమెంట్. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అలాగే ప్రొవిజనల్ పార్లమెంట్ కి స్పీకర్ గా ఉన్నారు అతను. ఓకే, he held the post of Speaker of Lok Sabha continuously for 1 decade from 1946 to 1956 వరకు. 1946 నుంచి 1956 వరకు కంటిన్యూస్ గా స్పీకర్ పొజిషన్ లో ఉన్నారు, 1 decade వరకు. ఓకే, అంటే 10 years వరకు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ లోక్ సభ. ఓకే, స్పీకర్ కోసం చూద్దాం. సో ఎలక్షన్ అండ్ టెన్యూర్. ఎలక్షన్ ఎలా ఉంది, టెన్యూర్ చూద్దాం. స్పీకర్ ఈజ్ ఎలక్టెడ్ బై లోక్ సభ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్ యాజ్ సూన్ యాజ్ మేబీ ఫస్ట్ ఆఫ్టర్ ఇట్స్ ఫస్ట్ సిట్టింగ్. ఓకే, లోక్సభ ఎలక్షన్ జరిగిన తర్వాత సో మెంబర్స్ అందరూ వచ్చారు కదా, ఎంపీస్ అందరూ, లోక్సభ మెంబర్స్ అందరూ, అందులోంచి ఒక మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, యాజ్ సూన్ యాజ్ ఆఫ్టర్ ఇట్స్ ఫస్ట్ సిట్టింగ్. సో కొత్త ఎలక్షన్ జరిగాక, న్యూ ఎలక్షన్ అయ్యాక కొత్త సిట్టింగ్ వీళ్ళందరూ వచ్చారు, ఆ సిట్టింగ్ తర్వాత ఫస్ట్ సిట్టింగ్ కి స్పీకర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అందులో ఒక మెంబర్. ఓకే, స్పీకర్ రిమైన్స్ ఇన్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ లోక్సభ. సో లోక్సభ ఎంత వరకు ఉంటుందో ఆ లైఫ్ వరకు, అంటే 5 years టెన్యూర్ అయితే 5 years ఉంటుందో అలా. సో రిమైన్స్ లైఫ్ ఆఫ్ లోక్సభ, బట్ కండిషన్స్ ఉన్నాయి. హౌఎవర్ హీ హ్యాస్ టు వెకేట్ హిస్ ఆఫీస్ ఎర్లియర్ ఇన్ ద ఎనీ ఫార్మ్ ఫాలోయింగ్ 3 cases. ఈ 3 conditions లో లోక్సభ కంటే ముందు రిమూవ్ అవ్వచ్చు, వికెట్ అవ్వచ్చు ఆ సీట్. చూడండి, ఇఫ్ హీ సీజెస్ టు బి మెంబర్ ఆఫ్ లోక్సభ, ఎందుకంటే కండిషన్ ఏంటి, అమాంగ్ ఇట్స్ మెంబర్స్ కదా, అమాంగ్ ఇట్స్ మెంబర్స్ అయినప్పుడు అతను ఒకవేళ లోక్సభ మెంబర్షిప్ కోల్పోతే ఆటోమేటిక్గా స్పీకర్ సీట్ అనేది కోల్పోతారు, రైట్. అండ్ ఇఫ్ హీ రిజైన్స్ బై రైటింగ్ రిజిగ్నేషన్ టు డిప్యూటీ స్పీకర్కి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇఫ్ హీస్ రిమూవ్డ్ బై రెజల్యూషన్ పాస్డ్ బై లోక్సభ, ఒకవేళ అతన్ని రిమూవ్ చేసింది, సో రెజల్యూషన్ పాస్డ్ బై లోక్సభ రెజల్యూషన్ పాస్ చేస్తుంది. సో అలా రిమూవ్ చేసినా సరే, ఓకే, సో మెంబర్ కాకపోయినా, రిజిగ్నేషన్ ఇచ్చినా, రిమూవ్ చేసిన, సో ఈ 3 conditions లో సీట్ వేకెంట్ అయిపోద్ది. ఓకే, whenever the Lok Sabha is dissolved, the speaker does not vacate his office and continues till the newly elected Lok Sabha meets. Okay, చూడండి, ఇక్కడ స్పీకర్ రిమైన్స్ ఇన్ ఆఫీస్ డ్యూరింగ్ లైఫ్ ఆఫ్ లోక్సభ లైఫ్ ఉన్నంత వరకు ఉంటారు. అలాగే కాకుండా లోక్సభ డిసాల్వ్ అయిపోయినా, అంటే 5 years టెన్యూర్ డిసాల్వ్ అయిపోద్ది, 5 years కి మళ్ళీ ఎలక్షన్ జరుగుద్ది లోక్సభకి. కానీ ద స్పీకర్ డస్ నాట్ వెకేట్ హిజ్ ఆఫీస్, స్పీకర్ వెంటనే వెకేట్ చేయరు. ఓకే, ఆఫీస్ అండ్ కంటిన్యూస్ టిల్ ద న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ మీట్ అయ్యేంత వరకు ఉంటారు. ఓకే, అండ్ ఇఫ్ వేకెంట్ ద లోక్సభ ఎలక్ట్స్ అనదర్ మెంబర్, ఒకవేళ లోక్సభ స్పీకర్ వేకెన్సీ వస్తే కనుక, సీట్ వేకెంట్ అయిపోతే వెంటనే ఇంకొక మెంబర్ని ఎలక్ట్ చేసుకుంటారు. ద డేట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద స్పీకర్ ఈస్ ఫిక్స్డ్ బై ద ప్రెసిడెంట్. సో ఎలక్షన్ డేట్ అనేది ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు. ఓకే, రోల్, పవర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్పీకర్. స్పీకర్ ఈస్ ద హెడ్ ఆఫ్ లోక్సభ అండ్ ఇట్స్ రిప్రజెంటేటివ్స్. సో లోక్సభ రిప్రజెంటేటివ్స్ కి అలాగే లోక్సభకి హెడ్ స్పీకర్. అండ్ హీ ఈస్ ద గార్డియన్ ఆఫ్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద మెంబర్స్. సో లోక్సభ మెంబర్స్ యొక్క పవర్స్ కానీ ప్రివిలేజెస్ కి అతను గార్డియన్ గా ఉంటారు. ఓకే, ప్రొటెక్టర్ అనమాట. సో ద హౌస్ యాజ్ ఎ హోల్ అండ్ ఇట్స్ కమిటీస్, ఓకే, వీటన్నిటికి హౌస్ కి, మెంబర్స్ కి, యాజ్ ఎ హోల్ అండ్ ఇట్స్ కమిటీస్, హౌస్ యొక్క కమిటీస్ కి, వీటన్నిటి యొక్క ప్రివిలేజెస్, పవర్స్ కి అతను గార్డియన్ గా ఉంటారు. హీ ద ప్రిన్సిపల్ స్పోక్స్ మ్యాన్ ఆఫ్ ద హౌస్ అండ్ హిస్ డెసిషన్ ఇన్ ఆల్ పార్లమెంటరీ మీటింగ్స్ ఇస్ ఫైనల్. అతను ప్రిన్సిపల్ స్పోక్స్ పర్సన్, ఓకే, ప్రిన్సిపల్ స్పోక్స్ మ్యాన్, అండ్ హిస్ డిసిషన్, అతని డిసిషనే అన్ని మ్యాటర్స్ లో ఫైనల్ అనమాట. ఎక్కడ, లోక్సభలో, ఆ హౌస్ కి అతను పవర్ఫుల్. ఓకే, ద స్పీకర్ డిరైవ్స్ హిజ్ పవర్ అండ్ డ్యూటీస్ ఫ్రమ్ 3 sources. స్పీకర్ కి పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అతనికి డ్యూటీస్ కి సోర్స్ ఏంటి, తన పవర్స్ కి సోర్స్ కాన్స్టిట్యూషన్ నుంచి, అలాగే రూల్స్ అండ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ బిజినెస్ కండక్ట్ చేయడానికి కొన్ని రూల్స్ కావాలి కదా, సో ఆ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ నుంచి పవర్ వస్తుంది. అలాగే పార్లమెంటరీ కన్వెన్షన్స్ నుంచి. ఓకే, కన్వెన్షన్స్ అంటే రెసిడ్యూరీ పవర్స్ దట్ ఆర్ అన్రిటన్ ఆర్ అన్స్పెసిఫైడ్ ఇన్ ద రూల్స్. సో ఎక్కడ రాయబడి ఉండవు,
ఏ రూల్స్లో కూడా చెప్పబడి ఉండవు, అవి కన్వెన్షనల్గా పాటిస్తారనమాట. ఓకే, సో పార్లమెంటరీ కన్వెన్షన్స్ నుంచి వీటి నుంచి స్పీకర్కి పవర్ వస్తుంది. ఓకే, అతని పవర్స్ అండ్ డ్యూటీస్ ఏంటి? ఓకే, స్పీకర్ పవర్స్. సో హీ మెయింటైన్స్ ఆర్డర్ అండ్ డెకోరం ఇన్ ద హౌస్ ఫర్ కండక్టింగ్ ఇట్స్ బిజినెస్ అండ్ రెగ్యులేటింగ్ ఇట్స్ ప్రొసీడింగ్స్. సో ఆర్డర్ అండ్ డెకోరం, ఓకే, అంటే హౌస్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకోవడం, అండ్ దిస్ ఈజ్ హిజ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండ్ హీ హ్యాస్ ఫైనల్ పవర్ ఇన్ దిస్ రిగార్డ్. సో హౌస్ బిజినెస్ కండక్ట్ చేసుకోవడానికి, ఆ రెగ్యులేటింగ్ చేసుకోవడానికి, ఇంకా ప్రొసీడింగ్స్ అన్ని జరగడానికి, సో వీటన్నిటికీ ఆర్డర్ అండ్ డెకోరం తనే మెయింటైన్ చేసుకోవాలి, హౌస్ని తనే మెయింటైన్ చేసుకోవాలి డిసిప్లైన్గా. అండ్ ప్రైమరీ రెస్పాన్స్, ఇది అతని ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అండ్ హీ ఈస్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద ఆల్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ అండ్ పార్లమెంటరీ ప్రెసిడెంట్స్ విత్ ఇన్ ద హౌస్. సో ఫైనల్ ఇంటర్ప్రిటర్, సో లోక్సభలో హెడ్ తను కాబట్టి అక్కడ ఏం జరిగినా సరే తన డెసిషన్ ఫైనల్ అవుద్ది. సో కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయాలి, కాన్స్టిట్యూషన్లో ఏదో ఒక ప్రొవిజన్ ఉంది, దాని మీనింగ్ చెప్పాలి. సో దాన్ని ఫైనల్గా ఎవరు డిసైడ్ చేస్తారంటే లోక్సభలో స్పీకరే డిసైడ్ చేసుకుంటారు. సో బయటకు వెళ్తే ఇంకా ఎవరు పవర్ఫుల్ అయితే వాళ్ళు, కానీ లోక్సభలో ఉన్నంత వరకు ఏ రూల్స్ అయినా సరే అతను ఫైనల్ ఇంటర్ప్రిటర్ అవుతారు. ఓకే, కాన్స్టిట్యూషన్, ప్రొసీజర్ ఆఫ్ కండక్ట్ అండ్ బిజినెస్ ఆల్రెడీ రూల్స్లో ఉన్నాయి, అండ్ పార్లమెంటరీ ప్రెసిడెంట్స్. ఓకే, సో ప్రెసిడెంట్స్ అంటే ఇంతకు ముందు జరిగిన రూల్స్ కానీ లా కానీ ఇంతకు ముందు పార్లమెంట్లో జరగundొచ్చు, సో ఆల్రెడీ ఉన్న ఒక లా, సో దాన్ని మళ్ళీ ఇంటర్ప్రిట్ చేయాలన్నా సరే మరి మార్చి మళ్ళీ ఇంటర్ప్రిట్ చేయొచ్చు. సో ఆ పవర్ అంతా కూడా స్పీకర్కే ఉంటుంది. ఓకే, విత్ ఇన్ ద హౌస్ చూసుకోండి, విత్ ఇన్ ద హౌస్ మాత్రమే. సో అండ్ హీ అడ్జర్న్స్ ద హౌస్ ఆర్ సస్పెండ్స్ ద మీటింగ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ క్వారం. ఒకవేళ క్వారం లేకపోతే, అంటే క్వారం అంటే రిక్వైర్డ్ మెంబర్స్ రిక్వైర్డ్ ఫర్ మీటింగ్, ఒక మీటింగ్ కండక్ట్ చేయడానికి కొంతమంది పర్సన్స్ కావాలి, మినిమం కొంతమంది ఉంటేనే ఆ మీటింగ్ కండక్ట్ చేయగలుగుతాం, దానే క్వారం అంటే. సో ఒకవేళ క్వారం లేకపోతే అతను హౌస్ని సస్పెండ్ చేయొచ్చు. ఓకే, మీటింగ్ని సస్పెండ్ చేసేయచ్చు. ఓకే, మీటింగ్ని సస్పెండ్ చేయొచ్చు. ఓకే, అండ్ హీ డస్ నాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, బట్ హీ కెన్ ఎక్సర్సైజ్ ఎ కాస్టింగ్ ఓట్ ఇన్ ద కేస్ ఆఫ్ టైమ్. ఇన్ అదర్ వర్డ్స్, ఓన్లీ వెన్ ద హౌస్ ఈస్ డివైడెడ్ ఈక్వల్లీ ఇన్ ఎనీ క్వశ్చన్, ద స్పీకర్ ఈస్ ఎంటైటిల్డ్ టు ఓట్. సచ్ ఓట్ ఈస్ కాల్డ్ కాస్టింగ్ ఓట్ అండ్ ఇట్స్ పర్పస్ ఈజ్ టు రిసాల్వ్ డెడ్ లాక్. ఓకే, సో హౌస్లో ఏదైనా ఒక విషయం మీద ఓటింగ్ జరుగుద్ది. ఓటింగ్ జరిగేటప్పుడు స్పీకర్ డైరెక్ట్గా ఫస్ట్ ఓట్ చేయకూడదు. ఓకే, ఒకవేళ మెంబర్స్ అందరూ ఈక్వల్గా డివైడ్ అయితే, ఇటు ఒక 100 మెంబర్స్, ఇటు ఒక 100 మెంబర్స్ డివైడ్ అయిపోయి ఈక్వల్ ఓట్స్ వస్తే కనుక, సో డెడ్ లాక్ వచ్చింది కదా, దీన్ని రిమూవ్ చేయడం కోసం ఓటు వేస్తారు. అప్పుడు ఎవరైనా ఒక సైడ్కి ఓటు వేయడం జరుగుతుంది. సో అప్పుడు ఆ డెడ్ లాక్ రిమూవ్ అవుతుంది. రైట్, సో దాన్నే కాస్టింగ్ ఓట్ అంటాం. ఓకే, ఫస్ట్ ఇన్స్టెంట్ ఓట్ అనేది ఉండదు, కాస్టింగ్ ఓట్ మాత్రమే ఉంటుంది స్పీకర్కి. ఓకే, అండ్ హీస్ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ పెడితే సేమ్ ఇదే కండిషన్, ఈక్వల్గా, అంటే రెండు హౌసెస్లో, సో లోక్సభ అండ్ రాజ్యసభ, ఈ రెండు హౌసెస్లో ఏదైనా ఒక విషయం పైన అగ్రిమెంట్ అనేది సరిగ్గా జరగలేదు. సో ఇక్కడ నుంచి బిల్ వెళ్ళింది, ఇక్కడ అగ్రీ అవ్వలేదు. సో రెండింటి మధ్య ఒక డెడ్ లాక్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, సో దానికి కూడా జాయింట్ సిట్టింగ్ కండక్ట్ చేస్తారు. అంటే రెండు హౌసులు కలిసి మీటింగ్ జరుగుద్ది, సో దాన్ని జాయింట్ సిట్టింగ్ అంటాం. సో ఆ డెడ్ లాక్ రిమూవ్ చేయడం కోసం, సో ఆ జాయింట్ సిట్టింగ్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఓకే, స్పీకరే. సో ఎందుకంటే రాజ్యసభకి చైర్మన్ కూడా ఉన్నారు, కానీ చైర్మన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండరు జాయింట్ సిట్టింగ్కి. సో ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకరే. ఓకే, అండ్ హీ ఆల్సో అలౌస్ ఎ సీక్రెట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ యొక్క లీడర్స్ ఉంటారు. సో హౌస్ లీడర్ కానీ ఒక సీక్రెట్ సిట్టింగ్ కానీ అలౌ చేయమంటే, పెట్టమంటే, రిక్వెస్ట్ చేస్తే అతను అలౌ చేస్తారు, స్పీకర్ అలౌ చేస్తారు. When the house sits in a secret, no stranger can be present in the chamber, lobby, galleries except with the permission of the speaker. సో ఒకవేళ సీక్రెట్ సిట్టింగ్ అని జరుగుతుంటే స్పీకర్ పర్మిషన్ లేకుండా అక్కడ ఛాంబర్లో, లాబీలో, గ్యాలరీలో ఎక్కడ కూడా వేరే ఏ పర్సన్స్ కూడా ఉండకూడదు, స్ట్రేంజర్స్. ఓకే, అండ్ హీ డిసైడ్స్ వెదర్ ద బిల్ ఈజ్ ఎ మనీ బిల్ ఆర్ నాట్. సో స్పీకర్ యొక్క పవర్ ఏంటి, మనీ బిల్లా కాదనేది డిసైడ్ చేస్తారు. అండ్ హిస్ డిసిషన్ ఇన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫైనల్. ఓకే, అతని డిసిషన్ ఫైనల్ ఈ విషయంలో, మనీ బిల్ విషయంలో. And when a money bill is transmitted to Rajya Sabha for recommendation and presented to the president for assent, okay, so ఒక మనీ బిల్ ఒక స్పీకర్ మనీ బిల్ అని డిసైడ్ చేస్తారు. ఓకే, అండ్ మనీ బిల్ లోక్సభలో స్టార్ట్ అవుద్ది ఆల్వేస్. ఓకే, లోక్సభలో స్టార్ట్ అవుద్ది, రాజ్యసభకు వెళ్తుంది ఫర్ రికమెండేషన్ కోసం మాత్రమే, అండ్ ప్రెజెంట్ టు ద ప్రెసిడెంట్ ఫర్ అసెంట్. సో అక్కడ నుంచి పాస్ అయ్యి ప్రెసిడెంట్కి సైన్ కోసం వెళ్ళింది ఆ బిల్. ఓకే, ద స్పీకర్ ఎండోర్సెస్ ఆన్ ద బిల్ హీ సర్టిఫికెట్ దట్ ఇట్ ఈస్ ద మనీ బిల్, అది మనీ బిల్ అని
తనకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది స్పీకర్. ఓకే. ఆ బిల్‌కి. అండ్ he decides the question of disqualification of a member of Lok Sabha arising of the grounds of defection under provision of 10th schedule. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో 10th షెడ్యూల్ ప్రకారంగా డిస్క్వాలిఫికేషన్ వస్తే గనక స్పీకర్ గాని చైర్మన్ గాని డిసైడ్ చేస్తారు. ఓకే. సో లోక్ సభకి అయితే స్పీకరే డిసైడ్ చేస్తారు. ఓకే. ఇన్ 1992 the Supreme Court ruled that the decision of the speaker in this regard is subject to judicial review. సో ఈ లోక్ సభ స్పీకర్ ఇచ్చిన డెసిషన్ అనేది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చా లేదా అంటే సుప్రీం కోర్ట్ 1992లో చెప్పింది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చు. ఓకే. అండ్ హీ యాక్ట్స్ యాజ్ ద ఎక్స్ ఆఫీసో చైర్మన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ విచ్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద వేరియస్ పార్లమెంటరీ వరల్డ్. ఓకే. ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్కి ఎక్స్ ఆఫీసో చైర్మన్. ఓకే. ఎక్స్ ఆఫీస్ అంటే ఇక్కడ స్పీకర్గా ఉంటే అక్కడ చైర్మన్ అయిపోతారు అనమాట ఆటోమేటిక్గా. ఓకే. సో ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్కి తను చైర్మన్ అనమాట విచ్ ఈస్ ఎ లింక్. ఏంటి ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్? పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి అలాగే వరల్డ్లో ఉన్న వేరియస్ పార్లమెంట్స్కి మధ్య ఒక లింక్ అనమాట ఇది. ఓకే. ఇది ఒక గ్రూప్. ఓకే. దానికి చైర్మన్గా ఉంటారు. అండ్ హీ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎక్స్ ఆఫీసో చైర్మన్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్ ఇన్ ద కంట్రీ. సో కంట్రీలో ఉన్న లెజిస్లేటివ్ బాడీస్ ఉంటాయి కదా, లా మేకింగ్ బాడీస్ అంటే స్టేట్ అసెంబ్లీస్. ఓకే. సో ఇవన్నీ కూడా. సో వాటి యొక్క ప్రిసైడింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్. సో ఈ వాటన్నిటికీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్ వస్తే ఆ కాన్ఫరెన్స్కి చైర్మన్ అవుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ హీ అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ ఆల్ పార్లమెంటరీ కమిటీస్ ఆఫ్ ద లోక్ సభ అండ్ సూపర్వైజెస్ దేర్ ఫంక్షన్స్. సో హీ అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ ఆల్ పార్లమెంటరీ కమిటీస్. సో పార్లమెంటరీ కమిటీస్ ఆఫ్ లోక్ సభకు చెందిన పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి. సో వాటికి చైర్మన్స్ని అపాయింట్ చేస్తూ వాళ్ళ యొక్క ఫంక్షన్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అండ్ ద రూల్స్ కమిటీ అండ్ ద జనరల్ పర్పస్ కమిటీ. సో ఈ 3 కమిటీస్కి కూడా అతను డైరెక్ట్గా చైర్మన్గా ఉంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ. ఇండిపెండెన్స్ ఇంపార్షియాలిటీ ఉండాలి స్పీకర్కి. యాజ్ ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ ఈజ్ వెస్టెడ్ విత్ గ్రేట్ ప్రెస్టేజ్ పొజిషన్ అండ్ అథారిటీ, ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ బికమ్ సైన్ క్యూనన్. సో గ్రేట్ ప్రెస్టేజ్ పొజిషన్ అథారిటీ ఇచ్చారు సో స్పీకర్కి. సో అందువల్ల ఖచ్చితంగా ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ ఉండాలి, స్వతంత్రత ఉండాలి, ఇంపార్షియల్గా ఉండాలి. ఓకే. బికమ్స్ సైన్ క్యూనాన్. సో సైన్ క్యూనాన్ అంటే నెససరీ, అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ అనమాట, ఖచ్చితంగా ఉండాలి అని చెప్తుంది. ఓకే. ఇంపార్షియాలిటీ అండ్ ఇండిపెండెన్స్ ఉండాలి, లేదంటే వర్క్ సరిగ్గా చేయలేరు. సో ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఎన్ష్యూర్ దట్ ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్. సో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. సో అందువల్ల అతను ఇండిపెండెంట్గా ఇంపార్షియల్గా ఉండగలుగుతారు. ఓకే. సో ప్రొవైడెడ్ విత్ ద సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. సో ఫస్ట్ కండిషన్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. అతని యొక్క టెన్యూర్కి సెక్యూరిటీ ఉంటుంది. ఎలా? హీ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ద రెజల్యూషన్ పాస్డ్ బై లోక్ సభ బై ఏ స్పెషల్ మెజారిటీ. ఓకే. సో అతను రిమూవ్ చేయాలంటే అంత ఈజీ కాదు, స్పెషల్ మెజారిటీ ఉండాలి. లోక్ సభలో బై ఏ స్పెషల్ మెజారిటీ పాస్ అవ్వాలి. దట్ ఈస్ ఏ మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. ఓకే. ఆల్ దెన్ మెంబర్స్, మొత్తం హౌస్ టోటల్ మెంబర్స్ అనమాట. ఓకే. ఇది ఒక ఎఫెక్టివ్ మెజారిటీ అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వేకెంట్ సీట్స్ ఉంటాయి కదా, వాటిని క్యాలిక్యులేట్ చేయరు. ఓకే. వాటిని వదిలేసి రిమైనింగ్ దెన్ మెంబర్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి అందులో మెజారిటీ ఉండాలి. ఓకే. అండ్ నాట్ అన్ ఆర్డినరీ మెజారిటీ ద్వారా కాదు రిమూవ్ చేయడం. సో అంటే ఆర్డినరీ మెజారిటీ అంటే మెజారిటీ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో మెంబర్స్ ప్రెజెంట్ ఆ రోజు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఓటింగ్ చేశారు అలా కాదు. ప్రెజెంట్ అండ్ ఓటింగ్ కాదు, టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అలా చూసుకోవాలి. అందులోంచి మెజారిటీ ఉండాలి. ఓకే. అండ్ దిస్ మోషన్ ఆఫ్ రిమూవల్ కెన్ బి కన్సిడర్డ్ అండ్ డిస్కస్డ్ ఓన్లీ వెన్ ఇట్ హ్యాస్ సపోర్ట్ ఆఫ్ అట్లీస్ట్ 50 మెంబర్స్ సపోర్ట్ ఉంటే మాత్రమే ఈ రెజల్యూషన్ మోషన్, సో అతను రిమూవ్ చేసే మోషన్ అనేది డిస్కస్ చేయబడుతుంది. ఓకే. ఈ రిమూవల్ మోషన్ అనేది డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మినిమం 50 మెంబర్స్ సపోర్ట్ ఉండాలి అందులో. అండ్ సచ్ ఎ రిజల్యూషన్ కెన్ బి మూవ్డ్ ఓన్లీ ఆఫ్టర్ గివింగ్ 14 days అడ్వాన్స్ నోటీస్ ఉండాలి. సో అలాంటి రెజల్యూషన్ కానీ పాస్ అవ్వాలంటే ముందుగానే 14 days నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అండ్ వెన్ సచ్ ఎ రెజల్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ ద హౌస్, ఒకవేళ రెజల్యూషన్ పెట్టున్నారు కన్సిడరేషన్లో ఉంటే హీ కెనాట్ ప్రిసైడ్ ఎట్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, అతను ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండరు ఆ టైంలో, ఎందుకంటే రిమూవల్ రెజల్యూషన్ ఉంది కాబట్టి. దో హీ మే బి ప్రెజెంట్, హౌస్లో ఉండొచ్చు. హౌఎవర్ హీ కెన్ స్పీక్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్ ఎట్ సచ్ టైమ్ ఎ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ త్రూ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ద ఓట్స్. సో రిమూవల్ రెజల్యూషన్ కన్సిడరేషన్ స్టేజ్లో ఉంది, అప్పుడు అతను ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండరు.
కానీ హౌస్లో ఉండొచ్చు, ఎందుకంటే మెంబర్ కాబట్టి. సో లోక్సభ మెంబరే కదా, సో అందువల్ల హౌస్లో ఉంటారు, హౌస్లో మాట్లాడొచ్చు, ప్రొసీడింగ్స్లో పాల్గొనొచ్చు అండ్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. సో ఎందుకంటే స్పీకర్గా ఉన్నప్పుడు కాస్టింగ్ ఓట్ ఉంటుంది, కానీ లేదంటే ఇప్పుడు నార్మల్ మెంబరే కదా, ఒక నార్మల్ మెంబర్ అయినప్పుడు ఏంటి ఫస్ట్ ఇన్స్టెంట్ ఓటింగ్ ఉంటుంది. ఓకే, సో నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ కండిషన్ కాకుండా ఫస్ట్ ఇన్స్టెంట్ ఓటే ఉంటుంది ఈ కండిషన్లో. సో అండ్ నెక్స్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, హిజ్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ బై పార్లమెంట్, ఫిక్స్ చేస్తుంది శాలరీ, అండ్ దే ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ దస్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు యాన్యువల్ ఓట్ ఆఫ్ పార్లమెంట్. సో అతని యొక్క శాలరీ అంతా కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, నాట్ సబ్జెక్టెడ్ టు యాన్యువల్ ఓట్ ఆఫ్ పార్లమెంట్. సో మనీ ఖర్చు పెట్టాలంటే పార్లమెంట్ ఓటింగ్ జరగాలి, బిల్ పాస్ అవ్వాలి, ఇవన్నీ జరగాలి, రైట్. కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఛార్జ్ చేస్తే, ఓకే, ఛార్జ్డ్ ఫండ్ ఇది, సో ఛార్జ్ చేస్తే కనుక దానికి అలాంటి ఓటింగ్ అవసరం లేదు. ఓకే, మెంబర్స్ అందరూ ఒప్పుకోవాలన్నమాట ఓటింగ్ చేస్తే, సో అలాంటి ఓటింగ్ ఏం ఉండదు. ఓకే, నెక్స్ట్ కండిషన్, హిజ్ వర్క్ అండ్ ద కండక్ట్ కెనాట్ బి డిస్కస్డ్ అండ్ క్రిటిసైజ్డ్ ఇన్ ద లోక్సభ ఎక్సెప్ట్ ఆన్ ద సబ్స్టాంటివ్ మోషన్. ఓకే, అతని యొక్క వర్క్, హిజ్ వర్క్ అండ్ కండక్ట్ కెనాట్ బి డిస్కస్డ్ అండ్ క్రిటిసైజ్ ఇన్ ద లోక్సభ, లోక్సభలో అతని యొక్క పనిని క్రిటిసైజ్ చేయడం, డిస్కస్ చేయడం అనేది జరగకూడదు. కానీ ఎక్సెప్ట్ సబ్స్టాంటివ్ మోషన్ ఉంటే, ఒక సబ్స్టాంటివ్ మోషన్ పెట్టున్నారు, ఆ కండిషన్లో మాత్రం, అంటే ఫర్ అతని రిమూవల్ కోసం అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఒక సబ్స్టాంటివ్ మోషన్ ఉంది, మోషన్స్లో ఇది ఒక టైప్ అనమాట సబ్స్టాంటివ్ మోషన్. ఓకే, ఆ టైంలో మాత్రం చేయొచ్చు, లేదంటే డిస్కషన్స్ చేయకూడదు అతని యొక్క పని కోసం. అండ్ హిజ్ పవర్స్ ఆఫ్ ద రెగ్యులేటింగ్ ప్రొసీజర్ or conducting business or maintaining order in the house are not subject to jurisdiction of the court. Okay, తన యొక్క పవర్ ఆఫ్ రెగ్యులేటింగ్ ప్రొసీజర్ ఆర్ కండక్టింగ్ బిజినెస్ ఆఫ్ ఆర్ మెయింటైనింగ్ ద ఆర్డర్ ఇన్ ద హౌస్ బిజినెస్ కండక్ట్ చేయడం కానీ, ప్రొసీజర్ కానీ, ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ, ఇలాంటి వేవ్స్ కూడా నాట్ సబ్జెక్ట్ టు జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్. అతను ఆ టైంలో ఏం చేసినా సరే అది జ్యుడిషియల్ రివ్యూ ఏమి ఉండదు, అంటే కోర్ట్ అండర్లోకి రాదు, సారీ జ్యుడిషియల్ రివ్యూ కాదు, కోర్ట్ అండర్లోకి రాదు, ఎలాంటి జ్యూరిస్డిక్షన్లోకి చెందవు. ఓకే, అండ్ హీ కెనాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, అతనికి ఫస్ట్ ఇన్స్టెంట్ ఓటింగ్ ఉండదు, ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ హీ కెన్ ఓన్లీ ఎక్సర్సైజ్ ఎ కాస్టింగ్ ఓట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ టై. దిస్ మేక్స్ ద పొజిషన్ స్పీకర్ ఇంపార్షియల్, ఎందుకంటే ఇంపార్షియల్ ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి కదా, సో అందువల్ల ఈక్వల్గా ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు అతను ఓటు వేసి ఒక సైడ్ నిల్చోవాలంటే ఖచ్చితంగా అతను ఇంపార్షియల్గా ఉండాలి, రైట్. సో అందువల్ల ఫస్ట్ ఇన్స్టెంట్ ఓటింగ్ ఉండదు, కాస్టింగ్ ఓట్ ఉంటుంది. ఓకే, అండ్ హీఈస్ గివెన్ అ వెరీ హై పొజిషన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో హై పొజిషన్ ఉంది, హీఈస్ 7th ర్యాంక్ అలాంగ్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో అతను 7th ర్యాంక్లో ఉంటారు ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో. అండ్ దిస్ మీన్స్ హీఈస్ ది హయ్యర్ ర్యాంక్ దెన్ ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరికంటే అతను హయ్యర్ ర్యాంక్, ఎక్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కంటే కాదు. ఓకే, కానీ క్యాబినెట్ మినిస్టర్స్ అందరికంటే హయ్యర్ ర్యాంక్ అనమాట. ఓకే, ఇన్ బ్రిటన్ స్పీకర్ ఇస్ స్ట్రిక్ట్లీ ఏ నాన్ పార్టీ మ్యాన్. బ్రిటన్లో చూసుకుంటే స్పీకర్ ఖచ్చితంగా ఒక నాన్ పార్టీ మ్యాన్ అయి ఉండాలి, అంటే ఏ పార్టీకి చెందిన వాళ్ళు అవ్వకూడదు. ఓకే, అండ్ దెర్ ఈజ్ ఏ కన్వెన్షన్ దట్ స్పీకర్ హ్యాస్ టు రిజైన్ హిజ్ పార్టీ అండ్ రిమైన్ పొలిటికల్గా న్యూట్రల్గా ఉండాలి. ఒకవేళ ఒక పార్టీ మెంబర్ అయితే కనుక తన స్పీకర్గా ఎలక్ట్ అయితే తన పార్టీ నుంచి రిజైన్ చేసేయాలి. ఓకే, పార్టీ నుంచి రిజైన్ చేసి తను ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి, ఏ పార్టీకి చెందిన పర్సన్ అవ్వకూడదు బ్రిటన్లో. బట్ మన దగ్గర ఆ కమిషన్ లేదు. దిస్ హెల్దీ కన్వెన్షన్ ఈజ్ నాట్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో అలాంటి కన్వెన్షన్ లేదు. స్పీకర్ డస్ నాట్ రిజైన్ ఫ్రమ్ ద మెంబర్షిప్ ఆఫ్ హిజ్ పార్టీ. అతని పార్టీ నుంచి రిజైన్ చేయరు ఆన్ హిజ్ ఎలక్షన్ టు ఎగ్జిలేట్ ఆఫీస్. ఓకే, సో స్పీకర్ ఆఫీస్కి తను ఎలక్ట్ అయ్యేటప్పుడు రిజిగ్నేషన్ అనేది చేయడం జరగదు ఆ పార్టీకి. ఓకే, సో ఈజ్ ఏ పార్టీ మెంబర్. సో డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఓకే, నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ ఆల్సో ఎలక్టెడ్ ఫ్రమ్ ద లోక్సభ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్. సో స్పీకర్ కూడా మెంబర్స్ నుంచి కదా, డిప్యూటీ స్పీకర్ కూడా మెంబర్స్ నుంచి ఎలక్ట్ చేసుకోబడతారు. హీ ఈజ్ ఎలక్టెడ్ ఆఫ్టర్ ద ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ హ్యాస్ టేకెన్ ప్లేస్. స్పీకర్ ఎలక్షన్ జరిగాక తన ఎలక్షన్ జరుగుద్ది. ద డేట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద డిప్యూటీ స్పీకర్ ఈజ్ ఫిక్స్డ్ బై ద స్పీకర్. ఓకే, సో డిప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్ డేట్ స్పీకర్ డిసైడ్ చేస్తారు. వెన్ ఎవర్ ద ఆఫీస్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ ఫాల్స్ వేకెంట్, ద లోక్సభ ఎలక్ట్స్ అనదర్ మెంబర్ టు ఫిల్ ద వేకెన్సీ. ఒకవేళ వేకెంట్ అయితే, ఆ సీట్ వేకెంట్ అయితే ఇంకొక మెంబర్ని ఎలక్ట్ చేసుకుంటుంది లోక్సభ. సో డిప్యూటీ స్పీకర్ రిమైన్స్ ఇన్ ఆఫీస్ యూజువల్లీ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ లోక్సభ. సో లోక్సభ లైఫ్ ఉన్నంత వరకు ఉంటారు. అండ్ హౌఎవర్ హీ మే వెకేట్ ఎర్లియర్ ఇన్ ద ఫాలోయింగ్ 3 కండిషన్స్లో వెకేట్ చేయొచ్చు. సో సీజెస్ టు బి ఏ మెంబర్, సేమ్ కండిషన్స్ స్పీకర్ లాగే, మెంబర్ కాకపోతే
రెసిగ్నేషన్ స్పీకర్కి ఇవ్వాలి. అలాగే రిమూవ్డ్ బై రెజల్యూషన్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ఆల్ ద దెన్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ. సేమ్ ఆల్ దెన్ మెంబర్స్ మెజారిటీతో రెజల్యూషన్ పాస్ అయితే రిమూవ్ అయిపోతారు. సో అప్పుడు కూడా వేకెన్సీ అవుద్ది. అండ్ సచ్ రెజల్యూషన్ కెన్ బి మూవ్డ్ ఓన్లీ 14 days అడ్వాన్స్ నోటీస్ ఉండాలి. ఓకే. అండ్ ద డిప్యూటీ స్పీకర్ పెర్ఫార్మ్స్ ద డ్యూటీస్ ఆఫ్ స్పీకర్ ఆఫీస్ when it is vacant or when the speaker is absent from the sitting of the house. కండిషన్స్ చూసుకోండి. డిప్యూటీ స్పీకర్ యొక్క డ్యూటీస్ చేస్తారు ఎప్పుడు అది వేకెంట్ అయినా లేదా స్పీకర్ ఆబ్సెంట్ అయినా. ఓకే, రెండు కండిషన్స్లో కూడా. అండ్ ఇన్ బోత్ ద కేసెస్ హీ అజ్యూమ్స్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ద స్పీకర్. సో ఏ కండిషన్లో అయినా సరే అతనికి పూర్తిగా స్పీకర్ పవర్ వస్తుంది. హీ ఆల్సో ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఇన్ కేస్ ద స్పీకర్ ఈజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ సచ్ ఎ మీటింగ్. ఒకవేళ స్పీకర్, సో జాయింట్ సిట్టింగ్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకర్ కదా. సో ఒకవేళ స్పీకర్ ఆబ్సెంట్ అయితే సో డిప్యూటీ స్పీకర్ అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఓకే. అండ్ డిప్యూటీ స్పీకర్ ఈజ్ నాట్ సబార్డినేట్ టు ద స్పీకర్. సో డిప్యూటీ స్పీకర్ అంటే స్పీకర్ తర్వాత డిప్యూటీ స్పీకర్ అలా కాదు, సబార్డినేట్ కాదు, తనకంటే కింద ఉన్న ఆఫీసర్ కాదనమాట. సో హీఈస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్. సో డిప్యూటీ స్పీకర్ డైరెక్ట్గా హౌస్కి రెస్పాన్సిబుల్ కానీ స్పీకర్కి కాదు. ఓకే, తన సబార్డినేట్ కాదు. డిప్యూటీ స్పీకర్ హ్యాస్ వన్ స్పెషల్ ప్రివిలేజ్, ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంది. దట్ ఈస్ వెన్ ఎవర్ హీ ఈస్ అపాయింటెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ హీ ఆటోమేటికలీ బికమ్స్ ఇట్స్ వేకెంట్. సో అతను కొంత ఎక్స్ట్రా పవర్ ఇచ్చారు కదా నార్మల్ మెంబర్స్ కంటే, అందువల్ల ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంది. ఏం జరుగుద్ది, సో హీఈస్ అపాయింటెడ్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏదైనా పార్లమెంట్ కమిటీకి కనుక అతను మెంబర్ అయితే, అతను మెంబర్ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా అతను దానికి చైర్మన్గా అయిపోతారు. ఓకే. అండ్ లైక్ ద స్పీకర్, ద డిప్యూటీ స్పీకర్ వైల్ ప్రిసైడింగ్ ఓవర్ ద హౌస్ కెనాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, హీ కెన్ ఓన్లీ ఎక్సర్సైజ్ ద కాస్టింగ్ ఓట్ ఇన్ ద కేస్ ఆఫ్ టై. సో డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు అంటే అతను స్పీకరే కదా, స్పీకర్ ఓన్లీ కాస్టింగ్ ఓటే వేస్తారు. సో అందువల్ల డిప్యూటీ స్పీకర్గా ఉన్నా సరే కాస్టింగ్ ఓట్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇన్స్టెంట్ ఓటింగ్ ఉండదు. Further, when the resolution of the removal of deputy speaker under consideration of the house, he cannot preside at the sitting of the house, so he may be present. So deputy speaker యొక్క రిమూవల్ కన్సిడరేషన్లో ఉంటే కనుక సేమ్ కండిషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అతను ఉండడానికి అవ్వదు. ఓకే, హీ కెనాట్ ప్రెసిడ్ ఎట్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ అంటే స్పీకర్గా ఉండడానికి అవ్వదు. ఓకే, సో దో హీ మే బి ఏ ప్రెజెంట్. సో అతను హౌస్ యొక్క మెంబరే కాబట్టి హౌస్లో ఉండొచ్చు. ద స్పీకర్ ప్రిసైడ్స్ ఓవర్ ద హౌస్, డిప్యూటీ స్పీకర్ ఈజ్ ఏ లైక్ అదర్ ఆర్డినరీ మెంబర్స్. సో ఒకవేళ స్పీకర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటే, స్పీకర్ ఉంటే డిప్యూటీ స్పీకర్ లైక్ రిమైనింగ్ మెంబర్స్ ఎలాగో డిప్యూటీ స్పీకర్ కూడా అలాగే. సో ఎప్పుడైతే స్పీకర్ ఉండరో, వేకెంట్ అయినా అబ్సెంట్ అయినా అప్పుడు తనకి పవర్ వస్తుంది. ఓకే, సో హీ కెన్ స్పీక్ ఇన్ ద ఆఫీస్, పార్టిసిపేట్ ఇన్ హిస్ ప్రొసీడింగ్స్ అండ్ ఓట్ ఆన్ ఎనీ క్వశ్చన్ బిఫోర్ ద హౌస్. సో అతను హౌస్లో పార్టిసిపేట్ చేయొచ్చు ప్రొసీడింగ్స్లో అండ్ ఓట్ కూడా వేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇన్స్టెంట్ ఓటింగే ఉంటుంది. అంటే అతను ఒక నార్మల్ పర్సనే స్పీకర్ కనుక ఉంటే. ఓకే, the deputy speaker is entitled to a regular salary and allowances fixed by the salary and charged under consolidated fund of India. So charged and consolidated fund of India కాబట్టి annual voting ఉండదు. ఓకే, and next up to 10th Lok Sabha, speaker, deputy speaker were usually from ruling party. So speaker, deputy speaker 10th Lok Sabha వరకు కూడా ruling party members. Since 11th Lok Sabha నుంచి there has been a consensus that speaker comes from the ruling party or ruling alliance and the post of deputy speaker goes to the main opposition party. సో డిప్యూటీ స్పీకర్ మెయిన్ అపోజిషన్ పార్టీ నుంచి, అలాగే స్పీకర్ పోస్ట్ ఏమో రూలింగ్ పార్టీ మెంబర్ కానీ రూలింగ్ అలయన్స్, కొన్ని పార్టీస్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి ఉంటాయి రూలింగ్ అలయన్స్. సో ఆ పార్టీ నుంచి స్పీకర్ అవుతారు. ఓకే, ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ వైల్ అజ్యూమింగ్ దేర్ ఆఫీసర్స్ డు నాట్ మేక్ అండ్ సబ్స్క్రైబ్ ఎనీ సెపరేట్ ఓతర్ ఎఫర్మేషన్. సెపరేట్ ఓతర్ ఎఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే లోక్సభ రాజ్యసభ. సో వీళ్ళు మెంబర్స్ అయ్యేటప్పుడు, పార్లమెంట్లో మెంబర్స్ అయ్యేటప్పుడు ఓత్ అండ్ ఎఫర్మేషన్ ఇస్తారు కాబట్టి మళ్ళీ ఇక్కడ మెంబర్స్ ఓత్ అండ్ ఎఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు. డు నాట్ మేక్ సబ్స్క్రైబ్ ఎనీ సెపరేట్ ఓత్ అండ్ ఎఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో రాజ్యసభ చైర్మన్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ రాజ్యసభ, చైర్మన్ రాజ్యసభకి ప్రిసైడింగ్ ఆఫీసర్. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఎక్స్ ఆఫీసో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఆఫీసో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఎక్స్ ఆఫీస్ అంటే అక్కడ ఆ పవర్లో ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ అయిపోతారు, రైట్? సో వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా రాజ్యసభకి చైర్మన్ అయిపోతారు. ఓకే, సో as a presiding officer, the power and functions of the chairman Rajya Sabha are similar to the speaker and the Lok Sabha. So Lok Sabha ఇతను ప్రిసైడింగ్ ఆఫీసర్ కదా రాజ్యసభకి. సో లోక్సభ స్పీకర్కి ఎలాగో సేమ్ ఇక్కడికో సేమ్ పవర్స్ అతనికి కూడా ఉంటాయి చైర్మన్కి ఇక్కడ రాజ్యసభలో. ఓకే, స్పీకర్ హ్యాస్ 2 స్పెషల్ పవర్స్ విచ్ ఆర్ నాట్ ఎంజాయ్డ్ బై ద చైర్మన్. సో స్పీకర్కి 2 పవర్స్ ఎక్స్ట్రా ఉంటాయి, చైర్మన్కి అవి ఉండవు. ఏంటవి? స్పీకర్ డిసైడ్స్ ఏ మనీ బిల్. ఆల్రెడీ చెప్పుకున్నాం, స్పీకర్ మనీ బిల్ కాదా లేదని స్పీకర్ మాత్రమే డిసైడ్ చేస్తారు, చైర్మన్ కాదు. ఓకే, and not decision and his decision is final. అతని డిసిషన్ ఫైనల్. అండ్ ద స్పీకర్ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సీటింగ్. ఇది కూడా చెప్పుకున్నాం,
జాయింట్ సిట్టింగ్లో స్పీకర్ మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు, చైర్మన్ కాదు. ఓకే, నెక్స్ట్, అన్లైక్ ద స్పీకర్ హూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ది హౌస్, చైర్మన్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ హౌస్. ఓకే, స్పీకర్ హౌస్ యొక్క మెంబర్, అందులోంచి సెలెక్ట్ చేసుకుంటారు పర్సన్ని, కానీ చైర్మన్ మెంబర్ కాదు, హౌస్ మెంబర్ కాదు, ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ అవుతారు. ఓకే, లైక్ ద స్పీకర్, ద చైర్మన్ ఆల్సో కెనాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. సేమ్ ఇతనికి కూడా ఫస్ట్ ఇన్స్టెన్స్ ఓటింగ్ అనేది ఉండదు. ఓకే, హీ కెన్ కాస్ట్ ఎ ఓట్ ఇన్ ద ఈక్వాలిటీ ఆఫ్ ఓట్. ఓకే, కాస్టింగ్ ఓట్ మాత్రం ఉంటుంది, ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఓట్ హక్కు ఉంటుంది, ఓటింగ్ ఉన్నది ఉంటుంది. ఓకే, సేమ్ స్పీకర్ లాగానే. డ్యూరింగ్ ఎనీ పీరియడ్ when the vice president acts as president, discharges the functions of the president, he does not perform the duties of office of Rajya Sabha, chairman of Rajya Sabha. సో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఎందుకు ఉంది? ప్రెసిడెంట్ ఒకవేళ వేకెన్సీ ఉన్నా ఏదైనా ఉన్నా ఆ పోస్ట్కి వెళ్ళడానికి, రైట్? సో అందువల్ల, సో డ్యూరింగ్ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తుంటే, సో డిశ్చార్జెస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, హీ డస్ నాట్ పెర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ చైర్మన్. సో రాజ్యసభ చైర్మన్గా అతను డ్యూటీస్ చేయరావు ఆ కండిషన్లో, ఎందుకంటే అతను ప్రెసిడెంట్గా ఉన్నారు. ఓకే, ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ ఓన్లీ ఇఫ్ హీ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, సో వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి తనను రిమూవ్ చేస్తే మాత్రమే రాజ్యసభ చైర్మన్గా రిమూవ్ అవుతారు, ఎందుకంటే అక్కడ ఎవరు ఉంటే ఇక్కడ ఆ పర్సనే అవుతారు, అంతేగాని స్పీకర్ లాగా రెజల్యూషన్ పాస్ చేసి ఆ మెంబర్స్ రిమూవ్ చేయడానికి అవుతుంది. ఓకే, సో రిమూవ్ చేయాలంటే వైస్ ప్రెసిడెంట్గా రిమూవ్ చేయాలి, వైస్ ప్రెసిడెంట్గా రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ రిమూవ్ అయిపోతారు. సో ద వైస్ ప్రెసిడెంట్ కెనాట్ ప్రిసైడ్ ఓవర్ ఎ సిట్టింగ్ ఆఫ్ రాజ్యసభ when a resolution for his removal under consideration. So vice president preside over sitting of Rajya Sabha. So same condition చూడండి, లోక్సభ స్పీకర్ రిమూవల్ రెజల్యూషన్ కన్సిడరేషన్లో ఉందనుకోండి, అతను ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండరు కదా, సేమ్ అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి అతన్ని రిమూవ్ చేసే రెజల్యూషన్ కన్సిడరేషన్లో ఉంటే ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండరు, కెనాట్ ప్రిసైడ్ ఓవర్ ద సిట్టింగ్ ఆఫ్ రాజ్యసభ. అండ్ హౌఎవర్ హీ కెన్ ప్రెజెంట్ అండ్ స్పీక్, ఉండొచ్చు, మాట్లాడొచ్చు ఇన్ ద హౌస్, అండ్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, అండ్ వితౌట్ ఓటింగ్, ఇక్కడ ఓటింగ్ అనేది ఉండదు, ఎందుకంటే మెంబర్ కాదు కదా, రైట్? స్పీకర్ మెంబర్ కాబట్టి ఓటింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఓటింగ్ ఉండదు. ఓకే, ఇది స్పెషల్ కండిషన్. ఈవెన్ అట్ సచ్ టైమ్ while the speaker can vote in the first instance when the resolution is removed under consideration of Lok Sabha. సో ఆ కండిషన్లో స్పీకర్కి ఓటు వేసే హక్కు ఉంది, కానీ చైర్మన్కి లేదు, సో రిమూవల్ కండిషన్లో. ఓకే, యాజ్ ఇన్ కేస్ ఆఫ్ స్పీకర్, ద salaries and allowances of chairman are fixed by the parliament. Okay, speaker, the salaries and allowances of the chairman are also fixed by the same స్పీకర్కి ఎలాగైతే salaries పార్లమెంట్ డిసైడ్ చేస్తుందో చైర్మన్కి కూడా. సో దే ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ దట్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ద యాన్యువల్ ఓట్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఛార్జ్ చేస్తే యాన్యువల్ ఓటింగ్ ఉండదు. ఓకే, అండ్ when the vice president act as president, he is not entitled any salary and allowance payable to chairman of the Rajya Sabha. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్గా కనుక ఉంటే అతనికి రాజ్యసభ చైర్మన్కి ఇచ్చే శాలరీ ఇవ్వడం జరగదు, ఎందుకంటే అతను ప్రెసిడెంట్ కాబట్టి. సో పెయిడ్ ద శాలరీ అండ్ అలవెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ డ్యూరింగ్ సచ్ టైం, ఆ టైంలో ప్రెసిడెంట్కి ఇచ్చే శాలరీ ఇస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్, సో ఎలక్టెడ్ బై రాజ్యసభ ఇట్ సెల్ఫ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్. సో ఇతను రాజ్యసభలో ఒక మెంబరే. ఓకే, సో అమాంగ్ ఇట్స్ మెంబర్స్ ఎలక్ట్ చేసుకుంటారు. వెన్ ఎవర్ ద ఆఫీస్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్ ఫాల్ వేకెంట్, రాజ్యసభ ఎలక్ట్స్ అనదర్ మెంబర్ టు ఫిల్ ద వేకెన్సీ. ఒకవేళ వేకెన్సీ వస్తే ఇంకొక మెంబర్ని ఎలక్ట్ చేసుకుంటారు. So the chairman, deputy chairman vacates his office in the following same 3 conditions. Ceases to be a member కాకపోతే, resigns writing to chairman కి resignation letter ఇచ్చి, and removed by resolution majority of all 10 members తో resolution పాస్ చేస్తే, removal resolution పాస్ అయితే వేకెన్సీ వస్తుంది. ఓకే, and such a resolution can be moved only 14 days advance notice ఇవ్వాలి. And the deputy chairman performs the duties of chairman when the office vacant or when the vice president act as president or discharges the functions of the president. He also acts as the chairman when the latter is absent from the sitting of the house. Okay, చైర్మన్ గనుక అబ్సెంట్ అయితే ఆ పొజిషన్లోకి డిప్యూటీ చైర్మన్ వెళ్తారు. ఓకే, అండ్ డిప్యూటీ చైర్మన్ పెర్ఫార్మ్స్ ద డ్యూటీస్ ఆఫ్ ద చైర్మన్ ఒకవేళ చైర్మన్స్ ఆఫీస్ వెన్ ద ఇట్ ఈస్ వేకెంట్, ఒకవేళ వేకెంట్గా ఉన్నా, సో చైర్మన్ యొక్క పొజిషన్ వేకెంట్ అయి ఉన్నా, లేదా వెన్ ద వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్, ఒకవేళ ఆ పర్సన్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నా, అంతే కదా, ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నప్పుడు అతను రాజ్యసభ చైర్మన్ డ్యూటీస్ చేయరు కదా, అందువల్ల ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నా ఆ డిశ్చార్జెస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ తాలూకా పనులు చేస్తున్నా, ప్రెసిడెంట్గా అతను వర్క్ చేస్తుంటే, ఓకే,
సో అంటే ఇక్కడ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి అతను చైర్మన్గా వర్క్ చేయరు ఆ కండిషన్లో. సో అప్పుడు ఏం చేస్తారు, డిప్యూటీ చైర్మన్ ఆఫీస్కి వెళ్తారు. ఓకే, సో చైర్మన్ డ్యూటీస్ అనేవి డిప్యూటీ చైర్మన్ చేస్తారు ఆ కండిషన్లో. ఓకే, అబ్సెంట్ కండిషన్, వేకెంట్ కండిషన్. అది ఒక వేకెంట్ అంటే వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేసారు, రైట్, అప్పుడు వేకెంట్ అయిపోద్ది. సో వేకెంట్ అయిపోయినా సరే, అబ్సెంట్ అయ్యి ఉన్నా, ఒకవేళ మీటింగ్కి వెళ్ళలేదు, సో అప్పుడు అబ్సెంట్ అయ్యి ఉన్నా సరే, సో ఈ కండిషన్లో అలాగే ప్రెసిడెంట్ యొక్క డ్యూటీస్ చేస్తున్నా సరే, అంటే అతను ప్రెసిడెంట్గా ఉన్నా సరే డిప్యూటీ చైర్మన్ వర్క్ చూసుకుంటారు. అండ్ డిప్యూటీ చైర్మన్ ఈజ్ నాట్ అ సబార్డినేట్ టు ద చైర్మన్, రెస్పాన్సిబుల్ టు ద రాజ్యసభ. సో డిప్యూటీ చైర్మన్కి సబార్డినేట్ కాదు, డైరెక్ట్గా రాజ్యసభకి రెస్పాన్సిబుల్ అతను. లైక్ ద చైర్మన్, డిప్యూటీ చైర్మన్ వైల్ ప్రెసిడింగ్ ఓవర్ ద హౌస్ కెనాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. సో డిప్యూటీ చైర్మన్గా ఉంటే ఫస్ట్ ఇన్స్టెంట్ ఓటింగ్ ఉండదు, రైట్, ఎక్సర్సైజ్ ఓన్లీ కాస్టింగ్ ఓట్ మాత్రమే ఉంటుంది. Further, when a resolution for the removal of deputy chairman under consideration, he cannot preside over the sitting of the house. So they may have present. Okay. తన యొక్క రిమూవల్ రెజల్యూషన్ కన్సిడరేషన్లో ఉంటే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండడానికి అవ్వదు, బట్ హౌస్లో ఉండొచ్చు. When the chairman presides over the house, deputy chairman like any other ordinary member of the house. Chairman హౌస్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు డిప్యూటీ చైర్మన్ లైక్ అందర్ నార్మల్ మెంబర్ లాగే ఒక మెంబర్. అండ్ హీ కెన్ స్పీక్ ఇన్ ద హౌస్, పార్టిసిపేట్ అండ్ ప్రొసీడింగ్ అండ్ ఓట్ ఇన్ ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ ద హౌస్. సో ఓటింగ్ వేయచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు హౌస్ ప్రొసీడింగ్స్లో. ఓకే, లైక్ ద చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఈజ్ ఆల్సో ఎంటైటిల్ టు రెగ్యులర్ అలవెన్స్ అండ్ శాలరీస్ ఉంటాయి చైర్మన్ లాగానే. అండ్ దే ఆల్సో ఫిక్స్డ్ విత్ ద పార్లమెంట్ అండ్ చార్జ్డ్ ఆన్ ద కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి చార్జ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ప్రోటెం స్పీకర్. యాజ్ ద ప్రెసిడెంట్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్, ద స్పీకర్ ఆఫ్ లోక్సభ, లాస్ట్ లోక్సభ, వెకేట్స్ హిస్ ఆఫీస్ ఇమీడియట్లీ బిఫోర్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ. సో స్పీకర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా స్పీకర్ ఆఫ్ లాస్ట్ లోక్సభ అంటే ముందున్న లోక్సభ స్పీకర్ వెకేట్స్ హిస్ ఆఫీస్ ఇమీడియట్లీ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ ఉంటుంది కదా, తన యొక్క ఫస్ట్ మీటింగ్ ఇమీడియట్లీ ఆఫ్ ద న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ బిఫోర్ ద ఫస్ట్ మీటింగ్. సో ఫస్ట్ మీటింగ్ ముందే అతను వెకేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రెసిడెంట్ అపాయింట్స్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ యాజ్ ద స్పీకర్ ప్రోటెం. సో ప్రెసిడెంట్ ఒక పర్సన్ని, లోక్సభ మెంబర్ని ప్రోటెం స్పీకర్గా అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్. ఓకే, యూజువల్లీ ద సీనియర్ మోస్ట్ మెంబర్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ దిస్. ఒక సీనియర్ మోస్ట్ మెంబర్ని యూజువల్గా అయితే తీసుకుంటారు, ఎవరినైనా తీసుకోవచ్చు, రైట్. ద ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ అడ్మినిస్టర్స్ ఓత్ టు ద స్పీకర్. సో అతని యొక్క ఓత్, ప్రోటెం స్పీకర్ యొక్క ఓత్ ప్రెసిడెంటే అడ్మినిస్టర్ చేస్తారు. అండ్ ద స్పీకర్ ప్రోటెం హ్యాస్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ద స్పీకర్. అతనికి స్పీకర్కి ఉన్న అన్ని పవర్స్ కూడా ఉంటాయి. ఓకే, హీ ప్రెసైడ్స్ ఓవర్ ద ఫస్ట్ సిట్టింగ్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు. అండ్ న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ యొక్క ఫస్ట్ మీటింగ్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు. అండ్ హిస్ మెయిన్ డ్యూటీ ఈజ్ టు అడ్మినిస్టర్ ఓత్ టు ద న్యూ మెంబర్స్. హీ ఆల్సో ఎనేబుల్స్ ద హౌస్ టు ఎలక్ట్ ఏ న్యూ స్పీకర్. సో అతని యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే అతను మెంబర్స్ మొత్తం యొక్క ఓటింగ్ జరగడం, అలాగే అండ్ ఆల్సో ఎనేబుల్స్ ద హౌస్ టు ఎలక్ట్ న్యూ స్పీకర్ని ఎలక్ట్ చేసుకునేలాగా హౌస్కి ఎనేబుల్ చేయడం. సో అతని యొక్క, ఎందుకంటే ఒక పర్సన్ టెంపరీగా ఒక పర్సన్ ఉండాలి, ఆ టెంపరీ పర్సనే స్పీకర్ ప్రోటెం. ఓకే, when the new speaker is elected by the house, the office of speaker pro tem ceases to exist. Hence this is a temporary office, exists only for few days. Only few days ఉంటుంది ఇది టెంపరీ ఆఫీస్. ఓకే, ఎప్పుడైతే కొత్త స్పీకర్ ఎలక్ట్ అవుతారో వెంటనే ఇది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ లోక్సభకి ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్. అండర్ ద రూల్స్ ఆఫ్ లోక్సభ, స్పీకర్ నామినేట్స్ అమంగ్ ద మెంబర్స్ ఎ ప్యానల్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 10 చైర్పర్సన్స్. 10 పర్సన్స్ కంటే ఎక్కువ కాకుండా స్పీకర్ కొంతమందిని నామినేట్ చేస్తారు లోక్సభ మెంబర్స్ని. ఓకే, చైర్పర్సన్స్గా. ఓకే, ఎనీ ఆఫ్ దెమ్ కెన్ ప్రిసైడ్ ఓవర్ ద హౌస్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అబ్సెంట్ ఉన్నప్పుడు వీళ్ళలో ఎవరైనా ఒకరు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండొచ్చు. అండ్ హీ హ్యాస్ ద సేమ్ పవర్ యాజ్ ద స్పీకర్ వెన్ సో ప్రిసైడింగ్. ఆ కండిషన్లో అతనికి స్పీకర్ కొన్ని అన్ని పవర్స్ ఉంటాయి. హీ ఆల్సో హోల్డ్స్ ఆఫీస్ అంటిల్ ఏ న్యూ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఈజ్ నామినేటెడ్. వెన్ ఎ మెంబర్ ఆఫ్ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఈజ్ ఆల్సో నాట్ ప్రెజెంట్, ఎనీ అదర్ పర్సన్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద హౌస్ యాక్ట్ యాజ్ ద స్పీకర్. సో ఈ పర్సన్స్ ఎంతవరకు ఉంటారంటే కొత్తగా మెంబర్స్ నామినేట్ అయ్యేంత వరకు ఉంటారు. అండ్ వీళ్ళు కూడా లేకపోతే హౌస్ స్పీకర్గా ఎవరిలో ఉండాలి అంటే స్పీకర్ ఆబ్సెంట్ అయ్యి ఉంటాయి. సో ఎవరినైనా ఒకరిని హౌస్ డిసైడ్ చేసుకుంటుంది స్పీకర్గా ఉంచమని. ఓకే, ఉండమని. ఓకే, ఏ మెంబర్ ఆఫ్ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ కెనాట్ ప్రిసైడ్ ఓవర్ ద హౌస్ వెన్ ద ఆఫీస్ ఆఫ్ స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్ ఈజ్ వేకెంట్. ఓకే, ఇది కండిషన్ చూడండి, అబ్సెంట్ అనే కండిషన్లో మాత్రమే ఇచ్చాం. ఓకే, అబ్సెంట్ అయిన కండిషన్లో వాళ్ళ పొజిషన్కి వెళ్తారు. సో లేదు, వేకెన్సీ ఉంటే కనుక వీళ్ళు ఉండరు. ఓకే, వీళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళరు. సో డ్యూరింగ్ సచ్ టైమ్ ద స్పీకర్ డ్యూటీ ఆర్ టు బి పెర్ఫార్మ్డ్ బై సచ్ ఎ మెంబర్ ఆఫ్ యాజ్ అ హౌస్
ప్రెసిడెంట్ మే అపాయింట్ ఫర్ దట్ పర్పస్. ఆ కండిషన్లో ప్రెసిడెంట్ ఒక పర్సన్ని అపాయింట్ చేస్తారు స్పీకర్ డ్యూటీస్ చేయడానికి కోసం. ఓకే, వేకెన్సీ కండిషన్లో. అబ్సెంట్ అయితే వీళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్, ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఆఫ్ రాజ్యసభ. Under the rules of Rajya Sabha, chairman nominates from amongst the members a panel of vice chairpersons. Same రాజ్యసభ రూల్స్ ప్రకారం చైర్మన్ నామినేట్ చేస్తారు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ని, వైస్ చైర్పర్సన్స్ ని. ఎనీ వన్ ఆఫ్ దెమ్ కెన్ ప్రిసైడ్ ఓవర్ ద హౌస్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ చైర్మన్ ఆర్ డిప్యూటీ చైర్మన్. సేమ్ అబ్సెంట్ ఉంటే, చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ అబ్సెంట్ ఉంటే, సో వీళ్ళు ఆ పవర్ లోకి వెళ్తారు. సేమ్ పవర్స్ ఆఫ్ చైర్మన్ వెన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు సేమ్ చైర్మన్ కున్న పవర్ ఉంటుంది. అండ్ హీ హోల్డ్స్ ఆఫీస్ అంటిల్ ఏ న్యూ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ నామినేట్ అయ్యేంత వరకు వీళ్ళు ఉంటారు. అండ్ వెన్ ఏ మెంబర్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ is also absent, also not present, any other person determined by the house acts as the chairman. సో వీళ్ళు అబ్సెంట్ అయి ఉంటే, ప్రెసెంట్ గా లేకపోతే, వీళ్ళు లేకపోతే అబ్సెంట్ లో ఉంటే, సేమ్ చైర్మన్ గా ఉండడానికి హౌస్ ఇంకొక పర్సన్ ని ఎలక్ట్ చేసుకుంటుంది, డిటర్మైన్ చేస్తుంది. ఓకే, సో ఎలక్ట్ అంటే స్పీకర్ గా ఎలక్ట్ చేయడం కాదు. సో డిటర్మైన్ చేస్తుంది, ఈ మెంబర్ ఉండొచ్చు అంటే ఆ పర్సన్ వచ్చేంత వరకు. A member of panel of vice chairpersons cannot preside the over house when the office of chairman are vacant. Okay. So vacancy లో ఉన్నప్పుడు వీళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, ఓన్లీ అబ్సెంట్ కండిషన్. డ్యూరింగ్ సచ్ టైమ్ చైర్మన్స్ డ్యూటీస్ నాట్ టు బి పెర్ఫార్మ్ సచ్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్ యాజ్ ప్రెసిడెంట్ మే అపాయింట్ ఫర్ దట్ పర్సన్. ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు ఆ పర్సన్ ని ఆ టైంలో చైర్మన్ డ్యూటీస్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్, సెక్రటేరియట్ ఆఫ్ హౌస్. ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ సెపరేట్ సెక్రటేరియల్ స్టాఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో దే కెన్ బి సమ్ పోస్ట్ కామన్ టు బోత్ ద హౌసెస్. సో ప్రతి హౌసెస్ కూడా సెపరేట్ సెక్రటేరియల్ స్టాఫ్ ఉంటుంది మొత్తం వర్క్స్ అని చూడడానికి. అండ్ కొన్ని పోస్ట్స్ అనేవి రెండు హౌసెస్ కూడా కామన్ గా ఉంటాయి. అంటే రిక్రూట్మెంట్ అండ్ సర్వీస్ కండిషన్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై పార్లమెంట్. వాళ్ళకి రిక్రూట్మెంట్ కానీ సర్వీస్ కండిషన్ కానీ అన్ని కూడా పార్లమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ద సెక్రటేరియట్ ఆఫ్ ఈచ్ హౌస్ ఈస్ హెడెడ్ బై సెక్రటరీ జనరల్. సెక్రటరీ జనరలే హౌస్ కి హెడ్ ఉంటారు. ఓకే, సో ప్రతి హౌస్ కి ఉన్న సెక్రటేరియట్ అంటే లోక్సభ సెక్రటేరియట్, రాజ్యసభ సెక్రటేరియట్ ఉంటుంది. సో వాటికి హెడ్, లోక్సభకి సెక్రటరీ జనరలే, రాజ్యసభ కూడా సెక్రటరీ జనరలే. అండ్ he or she is a permanent officer and is appointed by presiding officer of the house. సో వీళ్ళు పర్మనెంట్ ఆఫీసర్స్, వీళ్ళని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అపాయింట్ చేస్తారు. అంటే లోక్సభకి అయితే స్పీకర్, రాజ్యసభకి అయితే చైర్మన్ అపాయింట్ చేస్తారు వీళ్ళని. ఓకే, లీడర్స్ ఇన్ ద హౌస్, లీడర్స్ ఇన్ ద పార్లమెంట్. ఓకే, ఆఫీసర్స్ ఆఫ్ లీడర్ ఆఫ్ ద హౌస్ అండ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మన రాజ్యాంగంలో లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ఆఫీసులు లేవు. ఓకే, సో దే ఆర్ మెన్షన్డ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ హౌస్ అండ్ పార్లమెంటరీ స్టాట్యూట్. ఓకే, అవి రూల్స్ ఆఫ్ హౌస్ అండ్ పార్లమెంటరీ స్టాట్యూట్ లో మాత్రమే ఉన్నాయి. సో లీడర్ ఆఫ్ హౌస్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవి ఎక్కడ ఉన్నాయి? రూల్స్, హౌస్ రూల్స్ అంటే లోక్సభ, రాజ్యసభ ఆ హౌస్ రూల్స్ లో ఉంటాయి, వీటిని మెన్షన్ చేస్తున్నారు. లేదా పార్లమెంటరీ స్టాట్యూట్, స్టాట్యూట్ అనేది లా. సో లా మేడ్ బై ది గవర్నమెంట్, గవర్నమెంట్ చేసిన ఒక లా అనమాట. సో పార్లమెంటరీ స్టాట్యూట్ ద్వారా ఇవి ఉన్నాయి. ఓకే, సో లీడర్ ఆఫ్ ద హౌస్. Under the rules of Lok Sabha, the leader of house means the prime minister. Okay, సో లోక్సభ రూల్స్ ప్రకారం చూసుకుంటే అదే కదా రూల్స్ ఆఫ్ లోక్సభ. సో లోక్సభ రూల్స్ ప్రకారం చూసుకుంటే లీడర్ ఆఫ్ హౌస్ ఏమో పిఎం. ఓకే, అండ్ ఇఫ్ హీఈస్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ, ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ లోక్సభ మెంబర్ అయి ఉంటే రాజ్యసభ మెంబర్ కూడా అవ్వచ్చు కదా. సో లోక్సభ మెంబర్ కనుక అయి ఉంటే ప్రైమ్ మినిస్టర్, సో అతను లీడర్ ఆఫ్ హౌస్ అవుతారు అక్కడ. ఓకే, ఆర్ ఏ మినిస్టర్ హూ ఈస్ ద మెంబర్ ఆఫ్ లోక్సభ అండ్ ఈజ్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ఫంక్షన్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్. సో అయితే పిఎం కానీ ఉండొచ్చు, లేదా ఒక మినిస్టర్ ఎవరైనా అతన్ని ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేయొచ్చు లీడర్ గా ఉండడానికి. ఓకే, అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఏ లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ ద రాజ్యసభ. రాజ్యసభలో కూడా లీడర్ ఆఫ్ హౌస్ ఉంటారు. అండ్ హీ ఈజ్ ఎ మినిస్టర్ అండ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అండ్ ఈజ్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ఫంక్షన్ యాజ్ సచ్. సో అతను కూడా ఒక మినిస్టర్ లేదా ఒక మెంబర్, రాజ్యసభలో ఒక మెంబర్ అయి ఉండొచ్చు. సో నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేస్తారు. ఓకే, ద లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ఐదర్ హౌస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫంక్షనరీ and exercises direct influence on conduct of business. He is also nominate a deputy leader of the house. Okay, so leader of house in either house, రెండు హౌస్లో కూడా ఒక ఇంపార్టెంట్ ఫంక్షనరీ. ఓకే, ఎక్సర్సైజెస్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద కండక్ట్ ఆఫ్ ద బిజినెస్. సో హౌస్ లో జరిగే బిజినెస్ పైన డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వీళ్ళకి. ఓకే, అండ్ హీ కెన్ ఆల్సో నామినేట్, ఒక డిప్యూటీ లీడర్ని కూడా వీళ్ళు నామినేట్ చేసుకోవచ్చు. సో ద సేమ్ ఫంక్షనరీ ఇన్ యూఎస్ఏ ఈజ్ నౌన్ యాజ్ మెజారిటీ లీడర్. యూఎస్ఏలో అదే ఫంక్షనరీని మెజారిటీ లీడర్ అని అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఓకే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇక్కడ లీడర్స్ వీళ్ళు చూడండి. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేసే మెంబర్స్ అంటే గవర్నమెంట్, ప్రెసెంట్ ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ మెంబర్స్ వీళ్ళు.
రైట్, మెజారిటీ లీడర్స్ వీళ్ళు. సో ఇక్కడ అపోజిషన్ లీడర్ ఇక్కడ. సో ఇన్ ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ దెర్ ఈజ్ ఏ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ and the leader of the largest opposition party having not less than 1/10 seats of the total strength of the house is recognized as the leader of opposition in the house. Okay, so ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు అవుతారు? లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ, ఏదైతే పెద్ద అపోజిషన్ పార్టీ ఉందో ఆ మెంబర్ అవుతారు. ఓకే, లార్జెస్ట్ దానికి లీడర్. ఓకే, లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఆఫ్ హౌస్ అవుతారు. లేదంటే సో పార్టీ హ్యావింగ్ నాట్ లెస్ దెన్ 1/10 seats, 1/10 seats ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. ఆ హౌస్ యొక్క టోటల్ స్ట్రెంత్ అయితే ఎంత ఉంటుందో, లోక్సభ కానీ రాజ్యసభ కానీ, సో టోటల్ స్ట్రెంత్ ఎంత అయితే ఉంటుందో అందులో 110 మెంబర్స్. ఓకే, అంటే 10% సీట్స్ మినిమం ఉండాలి వాళ్ళకి. సో అప్పుడు ఆ పర్సన్ కూడా అవుతారు. ఓకే, లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ హ్యావింగ్ నాట్ లెస్ దెన్ 110 seats. అంటే అపోజిషనే ఒక లార్జెస్ట్ పార్టీ, కానీ మినిమం 10% సీట్స్ అనేవి ఉండాలి. సో లేదంటే అవ్వదు. సో మినిమం 10% సీట్స్ ఉండి లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఏదైతే అవుతుందో సో అందులోంచి లీడర్, ఆ లీడర్ని అపోజిషన్ లీడర్గా పెట్టడం జరుగుతుంది. ఓకే, లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ బట్ మినిమం 10% మెంబర్స్ ఉండాలి, 10% సీట్స్ ఉండాలి. ఓకే, ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ టు ప్లే. సో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో. ఓకే, his main function is to provide a constructive criticism of the policies of government and to provide an alternative government. ఓకే, అతని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇవ్వడం. ఓకే, గవర్నమెంట్ పాలసీ మీద, గవర్నమెంట్ చేస్తున్న పని మీద క్రిటిసైజ్ చేయడం. మీరు సరిగ్గా చేయడం లేదు, సో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని క్రిటిసైజ్ చేయడం గవర్నమెంట్ని. అలాగే ప్రొవైడ్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ని, ఎందుకంటే అతను అపోజిషన్ పార్టీ, ఒక పెద్ద పార్టీ రెడీగా ఉంది ఇంకో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. సో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. ఓకే, అండ్ దేర్ ఫోర్ ద అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ అండ్ ద రాజ్యసభ వేర్ అకార్డెడ్ స్టాచ్యుటరీ రికగ్నైజేషన్. 1977లో వాళ్ళకి స్టాచ్యుటరీ రికగ్నైజేషన్ వచ్చింది. ఓకే, అంటే చట్ట ప్రకారంగా వీళ్ళకి రికగ్నైజేషన్ వచ్చింది. సో దే ఆల్సో ఎంటైటిల్ టు ద శాలరీ అలవెన్సెస్ అండ్ అదర్ ఫెసిలిటీస్ క్యాబినెట్, దట్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ కున్న శాలరీ అలవెన్స్, అదర్ ఫెసిలిటీస్ ఉంటాయి వీళ్ళకి. అండ్ ఇట్ వాజ్ ఇన్ 1969 దట్ ద అఫీషియల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ వాజ్ రికగ్నైజ్డ్ ఫస్ట్ టైం 1961లో పెట్టారు. అండ్ ద సేమ్ ఫంక్షనరీ ఇన్ యూఎస్లో మైనారిటీ లీడర్ అంటారు. ఓకే, మైనారిటీ లీడర్. సో ద బ్రిటిష్ పొలిటికల్ సిస్టమ్ హ్యాస్ అ యూనిక్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ షాడో క్యాబినెట్. సో బ్రిటిష్ పొలిటికల్ సిస్టంలో షాడో క్యాబినెట్ అనే యూనిక్ ఇన్స్టిట్యూషన్ ఉంది. సో ఇట్ ఈస్, ఇక్కడ చూడండి మనం యూఎస్ఏ కోసం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు బ్రిటిష్. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై అపోజిషన్ పార్టీ టు బ్యాలెన్స్ ద రూలింగ్ క్యాబినెట్ అండ్ టు ప్రిపేర్ ఇట్స్ మెంబర్స్ టు ఫ్యూచర్ మినిస్ట్రల్ ఆఫీసెస్. సో ఇది ఎందుకోసం? ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద అపోజిషన్ పార్టీ దీన్ని ఫార్మ్ చేస్తుంది ఈ షాడో క్యాబినెట్. ఈ షాడో క్యాబినెట్ ఎందుకోసం? టు బ్యాలెన్స్ ద రూలింగ్ క్యాబినెట్. సో ప్రెజెంట్ రూలింగ్ క్యాబినెట్ ఒకటి ఉంటుంది కదా, సో గవర్నమెంట్ ఫార్మ్ చేసిన క్యాబినెట్ ఉంటుంది. ఓకే, సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అండ్ టు ప్రిపేర్ ఇట్స్ మీటింగ్ ఫర్ మెంబర్స్ ఫర్ ఫ్యూచర్ మినిస్టర్స్, వీళ్ళే నెక్స్ట్ ఫ్యూచర్స్ అవడం కోసం వాళ్ళని ప్రిపేర్ చేయడం కోసం అనమాట ఈ షాడో క్యాబినెట్. ది షాడో క్యాబినెట్ ఆల్మోస్ట్ ఎవ్రీ మెంబర్ ఇన్ ద రూలింగ్ పార్టీ ఈస్ షాడోడ్. సో రూలింగ్ క్యాబినెట్ లో ప్రతి మెంబర్ని కూడా ఇందులో షాడో క్యాబినెట్ ఉంటుంది. షాడో క్యాబినెట్ లో వాళ్ళు ఉంటారనమాట. ఓకే, అంటే ఆ మెంబర్స్ కాదు, వాళ్ళకి బదులుగా ఒక పర్సన్ అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఒక పర్సన్ ఉంటారు అలా. సో బై కరస్పాండింగ్ మెంబర్స్ ఆఫ్ ద అపోజిషన్ క్యాబినెట్. ఓకే, అండ్ ది షాడో క్యాబినెట్ సర్వ్స్ యాజ్ ఆల్టర్నేటివ్ క్యాబినెట్. సో ఈ షాడో క్యాబినెట్ ఆల్టర్నేటివ్ క్యాబినెట్ గా సర్వ్ చేస్తుంది. ఓకే, అండ్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్. ఒకవేళ గవర్నమెంట్ లో చేంజ్ వస్తే ఇది ఆల్టర్నేటివ్ గా రెడీగా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వై ఐవర్ జెన్నింగ్స్ డిస్క్రైబ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ యాజ్ ద ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు. ఓకే, ఐవర్ జెన్నింగ్స్ ఏమన్నారు? అందువల్ల అపోజిషన్ లీడరే ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు. హీ ఎంజాయ్స్ ద స్టేటస్ ఆఫ్ ద మినిస్టర్ అండ్ పెయిడ్ బై ద గవర్నమెంట్. సో మినిస్ట్రీ స్టేటస్ ఉంటుంది అతనికి, అలాగే గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ విప్. ద ఆఫీస్ ఆఫ్ విప్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రూల్స్ ఆఫ్ ద హౌస్, నాట్ ఇన్ ద పార్లమెంటరీ స్టాట్యూట్స్. ఎక్కడ కూడా ఆఫీస్ ఆఫ్ విప్ అనేది లేదు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కన్వెన్షన్స్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్లో ఉన్న కన్వెన్షన్స్ ప్రకారంగా, కన్వెన్షనల్ గా ఉన్నాయి అంతేగాని విప్ అనే ఆఫీస్ ఉంది కానీ రాజ్యాంగంలో కానీ ఏ రూల్స్ లో కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎవ్రీ పొలిటికల్ పార్టీ వెదర్ రూలింగ్ ఆర్ అపోజిషన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ విప్ ఇన్ ద పార్లమెంట్. సో ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఓన్ విప్ ఉంటారు. ఓకే, సో అపోజిషన్ అయినా రూలింగ్ అయినా ఏదైనా సరే. సో హీఈస్ అపాయింటెడ్ బై ద పొలిటికల్ పార్టీ టు సర్వ్ యాజ్ ద అసిస్టెంట్ ఫ్లోర్ లీడర్ గా. ఓకే, సో అసిస్టెంట్ ఫ్లోర్ లీడర్ గా వర్క్ చేయడం కోసం పొలిటికల్ పార్టీ విప్ ని అపాయింట్ చేస్తుంది. ప్రతి పొలిటికల్ పార్టీకి ఉంటారు. అండ్ హీ చార్జ్డ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ద అటెండెన్స్ ఆఫ్ హిస్ పార్టీ మెంబర్స్. అటెండెన్స్ ని చూసుకోవడం
అండ్ ఇన్ లార్జ్ మెంబర్స్ అండ్ సెక్యూరింగ్ దేర్ సపోర్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్ అగెన్స్ట్ ఎ పర్టికులర్ ఇష్యూ, ఒక పర్టికులర్ ఇష్యూ ఆర్ బిల్ పైన వాళ్ళందరూ సపోర్ట్ తెచ్చుకోవడం. ఓకే. అండ్ హీ రెగ్యులేట్స్ అండ్ మానిటర్స్ దేర్ బిహేవియర్ ఇన్ ద పార్లమెంట్, వాళ్ళ యొక్క బిహేవియర్ని మానిటర్ చేయడం పార్లమెంట్లో. అండ్ ద మెంబర్స్ ఆర్ సపోజ్డ్ టు ఫాలో ద డైరెక్టివ్స్ గివెన్ బై ద విప్. సో విప్ ఏం చెప్తారో అది వాళ్ళు ఫాలో అవ్వాలి, రిమైనింగ్ మెంబర్స్. ఓకే. సో అదర్వైజ్ డిసిప్లినరీ యాక్షన్ అనేది ఆ మెంబర్స్ మీద తీసుకోవడం జరుగుతుంది. ద చీఫ్ విప్ ఆఫ్ ద గవర్నమెంట్ పార్టీ ఇన్ ద లోక్ సభ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. సో చీఫ్ విప్ ఆఫ్ ద గవర్నమెంట్ పార్టీ, ఓకే, ఇన్ ద లోక్ సభలో ఉన్న గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీ యొక్క చీఫ్ విప్ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ కి మినిస్టర్. ఓకే. అండ్ ఇన్ రాజ్యసభ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ హోల్డ్స్ దిస్ పొజిషన్. అదే రాజ్యసభలో అయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఈ పొజిషన్ లో ఉంటారు. ద చీఫ్ విప్ ఈస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ లీడర్ ఆఫ్ ద హౌస్ కి వాళ్ళు డైరెక్ట్ గా రెస్పాన్సిబుల్ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ హిస్ ఆర్ హెర్ డ్యూటీస్ టు అడ్వైజ్ ద గవర్నమెంట్ ఆర్ పార్లమెంటరీ బిజినెస్ అండ్ టు మెయింటైన్ క్లోజ్ రిలేషన్ with the ministers in regarding to parliamentary business affecting their departments. Okay. The chief whip directly responsible to the leader of the house. It is part of his or her duties to advise the government on parliamentary business paina government ki advise ఇవ్వడం అలాగే and to maintain close liaison అంటే relation or communication, close communication or close relation with the మినిస్టర్స్ తో క్లోజ్ రిలేషన్ లో ఉండడం ఇన్ ద రిగార్డ్ టు ద పార్లమెంటరీ బిజినెస్ అఫెక్టింగ్ ది డిపార్ట్మెంట్స్, వాళ్ళ డిపార్ట్మెంట్స్ సంబంధించిన విషయాల్లో క్లోజ్ రిలేషన్ లో ఉండడం. ఓకే. ద చీఫ్ విప్ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ పార్టీ అండ్ ఎ రికగ్నైజ్డ్ గ్రూప్ ఈజ్ ఎంటైటిల్డ్ టు టెలిఫోన్ సెక్రటరియల్ ఫెసిలిటీస్ అండర్ ద లీడర్స్ అండ్ చీఫ్ విప్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ గ్రూప్స్ ఇన్ పార్లమెంట్ ఫెసిలిటీస్ యాక్ట్ 1988. పార్లమెంట్ ఫెసిలిటీస్ యాక్ట్ ప్రకారం ఈ చీఫ్ విప్ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ పార్టీ అంటే రికగ్నైజ్డ్ గ్రూప్ కి చెందిన లేదా రికగ్నైజ్డ్ పార్టీకి చెందిన చీఫ్ విప్ కి టెలిఫోన్ అండ్ సెక్రటేరియల్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. సో దేని ప్రకారంగా అండర్ లీడర్స్ అండ్ చీఫ్ విప్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ గ్రూప్స్ ఇన్ పార్లమెంట్ ఫెసిలిటీస్ యాక్ట్ 1988. ఓకే. అండ్ అండర్ ద అబవ్ యాక్ట్ ద రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఏంటి ఇక్కడ? సో రికగ్నైజ్డ్ పార్టీ అండ్ రికగ్నైజ్డ్ గ్రూప్ అన్నాం. రికగ్నైజ్డ్ పార్టీ మీన్స్ ఎవ్రీ పార్టీ విచ్ హ్యాస్ స్ట్రెంత్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 55 members in respect of the Lok Sabha and 25 members in respect of Lok Sabha. లోక్ సభలో 55 మెంబర్స్ ఉండాలి, రాజ్యసభలో 25 మెంబర్స్ ఉండాలి ఆ పార్టీకి, అప్పుడు అవి రికగ్నైజ్డ్ పార్టీస్ అవుతాయి. అండ్ సిమిలర్లీ ఏ రికగ్నైజ్డ్ గ్రూప్ మీన్స్ ఎవ్రీ పార్టీ విచ్ హ్యాస్ ఎ స్ట్రెంత్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 30 మెంబర్స్ ఇన్ లోక్ సభలో 30 మెంబర్స్, అలాగే 15 మెంబర్స్ ఇన్ రాజ్యసభ. సో రాజ్యసభలో 15 మెంబర్స్. సో ఇలా ఉంటే సో వాళ్ళు ఒక రికగ్నైజ్డ్ గ్రూప్ అవుతారు. ఓకే. నెక్స్ట్ యూత్ పార్లమెంట్. స్కీమ్ ఆఫ్ యూత్ పార్లమెంట్ వాజ్ స్టార్టెడ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ 4th ఆల్ ఇండియా విప్స్ కాన్ఫరెన్స్ లో రికమెండేషన్ ప్రకారంగా యూత్ పార్లమెంట్ అనేది స్టార్ట్ అయింది ఒక స్కీమ్. అండ్ ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు అక్వైంట్ ద యంగర్ జనరేషన్ విత్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద పార్లమెంట్ లో ప్రొసీడింగ్స్ ప్రాక్టీసెస్ ఎలా జరుగుతాయి అనేది యంగర్ జనరేషన్ చెప్పడం కోసం, వాళ్ళకి తెలియడం కోసం. అండ్ టు ఎంబైబ్ ద స్పిరిట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ టాలరెన్స్ కల్టివేటింగ్ క్యారెక్టర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ యూత్. ఓకే. సో అలాగే డిసిప్లైన్, టాలరెన్స్ భరించడం, టాలరెన్స్ కల్టివేటింగ్ క్యారెక్టర్ కల్టివేషన్, వీటన్నిటిలో యంగ్ మైండ్స్ ని ఇంబైబ్ చేయడం కోసం. అండ్ టు ఇన్కల్కేట్ ఇన్ ద స్టూడెంట్ కమ్యూనిటీ ద బేసిక్ వాల్యూస్ ఆఫ్ ద డెమోక్రసీ అండ్ టు ఎనేబుల్ దెమ్ టు అక్వైర్ ఎ ప్రాపర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే ఇన్కల్కేటింగ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ సో బేసిక్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ యొక్క బేసిక్ వాల్యూస్ తెలియడం కోసం, అలాగే ప్రాపర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఫంక్షనింగ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం. అండ్ ద మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ప్రొవైడ్స్ నెసరీ ట్రైనింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ టు ద స్టేట్స్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ ది స్కీమ్. ఈ స్కీమ్ కోసం మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ప్రొవైడ్స్ నెసరీ ట్రైనింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ టు ద స్టేట్స్ కి ఎంకరేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇస్తుంది ఈ స్కీమ్ రన్ చేయడం కోసం. ఓకే. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ ఇన్ పార్లమెంట్. సో ఏ భాషలో మాట్లాడతారు పార్లమెంట్ లో? కాన్స్టిట్యూషన్ హ్యాస్ డిక్లేర్డ్ హిందీ అండ్ ఇంగ్లీష్ టు బి ద లాంగ్వేజెస్ ఫర్ ట్రాన్సాక్షన్ బిజినెస్ ఇన్ ద పార్లమెంట్ లో మాట్లాడడానికి హిందీ అండ్ ఇంగ్లీష్ డిసైడ్ చేసింది. అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కెన్ పర్మిట్ మెంబర్స్ టు అడ్రస్ హౌస్ ఇన్ మదర్ టంగ్ లో కూడా మాట్లాడొచ్చని ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వచ్చు. అండ్ అరేంజ్మెంట్స్ ఆర్ సైమల్టేనియస్ ట్రాన్స్లేషన్. ఓకే. అరేంజ్మెంట్స్ అనేవి చేస్తారు దానికోసం. సో ఇంగ్లీష్ వాజ్ డిస్కంటిన్యూడ్ యాజ్ ఎ ఫ్లోర్ లాంగ్వేజ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ 15 years. అంటే ఫస్ట్ 15 years మాత్రమే కాన్స్టిట్యూషన్ పర్మిషన్ ఇచ్చింది. ఓకే. ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ 1965 వరకు. ఓకే. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 and allowed English to be continued along with Hindi. సో అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 ప్రకారం ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. ఇంగ్లీష్ అనేది.
Next, salaries and allowances. Okay, the members of either house of parliament are entitled to receive such salaries and allowances may be determined by the parliament. So members either house of parliament receive such salaries determined by the parliament. Parliament decide చేస్తుంది వాళ్ళ యొక్క salaries. There is no provision for pension in the constitution లో పెన్షన్ అనే ప్రొవిజన్ లేదు వీళ్ళకి. And however, in 1976 the parliament has provided pension to the members. So 1976 లో పార్లమెంట్ వీళ్ళకి పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, in 1954 the parliament enacted salary allowance and pension of members of parliament. 1954 లో లా చేసింది. ఓకే, so in 2018 salaries of members was increased from 50,000 to 1 lakh per month. The constituency allowances 45,000 to 70,000 per month, and expense allowances from 45,000 to 60,000 per month. Okay, so 2008 లో వీళ్ళ యొక్క salaries పెంచడం జరిగింది, members యొక్క salaries. Okay, salaries and allowances like constituency allowances ఇవన్నీ కూడా. Earlier 2010 daily allowance was increased from 1000 to 2000. అంతకుముందు 2010 లో, ఇది 2018 లో పెంచారు salaries అని, అండ్ 2010 లో పెంచారు. ఏం పెంచారు? అండ్ వాళ్ళ యొక్క డైలీ అలవెన్సెస్ 1000 to 2000 పెంచడం జరిగింది ఎవ్రీడే రెసిడెన్స్ ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు. ఓకే, డిసైడ్స్ ద మెంబర్స్ ఆర్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ ట్రావెలింగ్ ఫెసిలిటీస్, అకామిడేషన్, టెలిఫోన్, వెహికల్, మెడికల్ ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. అండ్ ఇన్ 2018 ద పెన్షన్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ హూ సర్వ్డ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 20,000 to 25,000. సో పెన్షన్ అనేది 20 నుంచి 25,000 పెంచడం జరిగింది. ఫర్దర్ ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ సర్వ్డ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ మోర్ దెన్ 5 years, ఒకవేళ 5 years కంటే ఎక్కువగా తను పార్లమెంట్ మెంబర్గా కనుక ఉంటే అడిషనల్ పెన్షన్ వస్తుంది 2000 per month. అంతకుముందు 1000 రూపీస్ ఉండేది. ఓకే, సో ఫర్ ఎవ్రీ ఇయర్ సర్వ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5 years, 5 years కంటే ఎక్కువ సర్వ్ చేసినప్పుడు తనకు 2000 రూపీస్ per month ఎక్స్ట్రా పెన్షన్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ద salaries and allowance of speaker, deputy speaker of Lok Sabha and chairman, deputy chairman of Rajya Sabha are also determined by the parliament. అంటే ఆఫీసర్స్ యొక్క salaries కూడా పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. చార్జ్ అండ్ కన్సల్టేటివ్ ఫండ్ ఆఫ్ ఇండియా, నాట్ సబ్జెక్టెడ్ టు యాన్యువల్ ఓటింగ్. సో యాన్యువల్ ఓటింగ్ ఉండదు చార్జ్డ్ అండ్ కన్సల్టేటివ్ ఫండ్ ఆఫ్ ఇండియా కాబట్టి. ఓకే, in 1953 పార్లమెంట్ enacted salaries and allowances of office of parliament. సో 1953 లో ఎనాక్ట్మెంట్ ఒక లా వచ్చింది ఏంటి, salaries, allowances and offices of parliament యాక్ట్. అండర్ ద యాక్ట్ ఆఫీస్ ఆఫ్ పార్లమెంట్ మీన్స్, దీని ప్రకారం ఆఫీస్ ఆఫ్ పార్లమెంట్ అంటే మీన్స్ ఎనీ ఆఫ్ ద ఆఫీసర్స్ నేమ్లీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్. ఓకే, వీళ్ళు ఓకే చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో వీళ్ళు ఆఫీసర్స్. సో వీళ్ళ యొక్క salaries and allowances యాక్ట్ వచ్చింది 1953. అండ్ ఇన్ 2018 salaries increased చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ ఫ్రమ్ 1.25 lakh to 4 lakhs పెంచడం జరిగింది. చైర్మన్ యొక్క శాలరీ 4 lakhs పెంచడం జరిగింది. అదర్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ దట్ ఈస్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆర్ ఎంటైటిల్డ్ రిసీవ్ ద శాలరీ per month at the same rates payable to the members of the parliament కి ఎలాగైతే శాలరీ ఇస్తారో అలాగే. ఓకే, వీళ్ళకి శాలరీస్. ఓకే, అండ్ ఫర్దర్ ఈచ్ ఆఫీసర్ ఆఫ్ పార్లమెంట్ అదర్ దెన్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, చైర్మన్ కాకుండా remaining officers entitled to receive a daily allowance for each day during the whole his or her term at the same rate as the payable as the members of parliament. Okay, so daily allowance members of parliament కి ఎలాగో సేమ్ అలాగే. అండ్ ఆల్సో ఈచ్ ఆఫీసర్ ఆఫ్ పార్లమెంట్ అదర్ దెన్ చైర్మన్ కాకుండా రిమైనింగ్ ఆఫీసర్ కి entitled to receive constituency allowances same rates as payable to them. constituency allowance కూడా సేమ్ నార్మల్ మెంబర్స్ కి ఎలాగిస్తారు అలాగే. సో అకార్డింగ్ టు ద సేమ్ యాక్ట్ the summary allowances is paid to the speaker of the Lok Sabha at the rate of payable to the cabinet ministers. Summary allowances తన యొక్క ఎక్స్ట్రా అలవెన్స్, ఎక్స్ట్రా చార్జెస్ అనమాట. ఎక్స్ట్రా అలవెన్సెస్ ఒక 2000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ వైజ్ ద సమ్మరీ అలవెన్సెస్ ఆర్ paid to the deputy speaker of Lok Sabha and deputy chairman of Rajya Sabha same rates as payable to the minister of state కి 1000 రూపీస్ ఇస్తారు. అలాగే వీళ్ళకి కూడా డిప్యూటీ స్పీకర్ అలాగే డిప్యూటీ చైర్మన్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే,